వాళ్ళు వేయలేకపోయినా గ్యారెంటీగా సార్ వెస్టేజ్ సార్, వెస్టేజ్. నా పేరు అందరికి, కొత్త వాళ్ళందరికీ సార్, నా పేరు రామాంజనేయులు. మాది ప్రకాశం జిల్లా పామూరు. మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి సార్, ఈరోజు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే నాకు ఈ వెస్టేజ్ ఆర్థిక జన్మనిచ్చినటువంటి మహానుభావుడు, నాకు ఐడి ఇచ్చి నా ఎంట ఉండి నన్ను నడిపించినటువంటి మా అప్లైన్ మనందరి మెంటర్ మహానుభావుడు శ్రీ ఎంఎస్ఆర్ గురువు గారికి ఈ జూమ్ సైడ్ నుంచి సార్ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నా. ఈజ్ నా అప్లైన్, ఈజ్ ఏ గాడ్ సార్, దేవుడు. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్లో ఐడి రావటం మన అదృష్టం. ఎందుకంటే మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల మనకు వెస్టేజ్లో ఐడి దొరికింది సార్. అటువంటి గ్రేట్ మహానుభావుడు ఎక్కడో లేదు సార్. దేవుడు మన శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళి సార్, వెళ్తే అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ నోటీస్ బోర్డు రాశారు సార్. ఆడేం రాశారంటే, దేవుడు శాపాలీయుడు, వరాలీయుడు, అవకాశాలు ఇస్తాడు, అవకాశాలు పట్టుకొని ముందుకు వెళ్ళండి, మీరు సక్సెస్ అవుతారు, ఓం నమ శివ అని రాశారు సార్. ఆ కొటేషన్ చూసినప్పుడు నాకు అర్థమైంది సార్, మన మన మానవ రూపంలో ఉన్నటువంటి గ్రేట్ లీడర్ సార్ మన ఎంఎస్ఆర్ గురు దేవుడు లాంటి మానవ రూపంలో ఉండే దేవుడు ఎంఎస్ఆర్ గురువు గారు సార్. ఆ మహానుభావుడి నాకు ఐడి ఇటు నాకు చాలా అదృష్టంగా ఉంది సార్. అటువంటి గొప్ప మహానుభావుడు అసోసియేషన్లో ఉండి, అటువంటి గొప్ప మహానుభావుడు టీంలో ఉంటే మనందరం కూడా పూర్వజన్మ పుణ్యం సార్. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఏం లేదు అటువంటి అసోసియేషన్. ఎందుకు చెప్తానంటే సార్, నేను గతంలో 2014 నేను వెస్టేజ్ నాకు మా ఇంటికి వచ్చింది, ఐడి తీసుకున్నాను, జాయిన్ అయినాను, ప్రోడక్ట్ వాడుకుంటాను. 2014 సార్, గుర్తుపెట్టుకోండి. 2014లో వెస్టేజ్ ఈ విధంగా అప్పుడు ఇంత ఉధృతంగా లేదు. అప్పుడు మీటింగ్స్ లేవు, ట్రైనింగ్ క్లాసులు లేవు, డబ్బు తీసుకున్న వాళ్ళు లేరు, సక్సెస్ అయిన లేరస్ పెద్ద తక్కువ 2014లో. ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఆ రోజు నన్ను తీసుకెళ్ళమంటే అప్లైన్ నన్ను సరిగా గైడ్ చేయాలి, వెస్టేజ్ గురించి గైడ్ చేయాలి. కాకపోతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా, ప్రోడక్ట్ లో దమ్ము ఉంది, క్వాలిటీ ఉంది, బాగుంది ప్రోడక్ట్, వాడుకుంటున్న తరుణంలో సార్, మా కుటుంబం నేపథ్యం వచ్చేసరికి మా కుటుంబం కొంచెం రాజకీయ పరంగా ఉన్న కుటుంబం. వెస్టేజ్ రాకముందే సార్, నాకు వెస్టేజ్ కాకముందు కారు ఉంది, ఇంటికాడ వ్యవసాయం ఉంది, గొర్రెలు ఉన్నాయి. నాకు చాలా పెద్ద కుటుంబం సార్ మాది. అట్లా చిన్న స్థాయి నుంచి మేము డెవలప్ వచ్చాం సార్. మా జేజనాయన సార్ 4 మేకలు తీసుకొని, 4 మేకల నుంచి 40 మేకలు చేసుకొని అట్ట ఒక 1000 గొర్రెలు దాకా సంపాదించారు సార్. అప్పుడు మేము ఉండటానికి కూడా తినడానికి కూడా పెద్ద కష్టం ఉన్న కుటుంబం మాది. అరువు నుంచి మా జయనాయన మా నాయన వాళ్ళందరూ కష్టపడి ఈరోజు సార్ కొంచెం ఆస్తులు అన్ని కూడా సంపాదించారు సార్. మా బాబాయ్ వచ్చి జెడ్పీటీసీ, ఎంపీపీ, ఏదైనా సర్పంచ్. తర్వాత వస్తే మా ఏరియాలో ఫేమస్, చేతులు కాళ్ళు ఇరిగితే కట్లు కడుతున్నాం, మా ఏరియా బాగా ఫేమస్ సార్. అటువంటి కుటుంబం సార్. కాకపోతే సార్, నేను చదువుకుని 10th క్లాస్ చదువుకున్నాను. 10th క్లాస్ చదువుకున్న తర్వాత ఇంగ్లీష్లో 1 మార్క్ ఫెయిల్ అయినా సార్. ఎందుకంటే ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఫెయిల్ అయిన తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో మా నాన్న ట్రాక్టర్ తెచ్చింది, ట్రాక్టర్ నేర్చుకున్నాను. అదే పెద్ద వృత్తి అనుకున్నా సార్. ఒకప్పుడు ఊర్లలో ట్రాక్టర్ వస్తేనే బాగా ఆనందపడేవాళ్ళు. ఎప్పుడో ఒకటి కారు వచ్చేది అప్పుడు స్టార్టింగ్ లో, ఎప్పుడో కొంత ఒక 20 ఏళ్ళ క్రితం చూడండి, కార్లు పెద్దగా లేవన్నమాట. అప్పుడు ట్రాక్టరే పెద్ద హైలైట్ అనమాట. నేనే ట్రాక్టర్ డ్రైవర్ని, బాగా నేనే మా ఊరికి ఒక్క డ్రైవర్ని అనుకుని ఫీల్ అయ్యాను సార్ అప్పుడు స్టార్టింగ్ లో. అట్లా ట్రాక్టర్ నేర్చుకొని వ్యవసాయం నేర్చుకున్నా సార్. తర్వాత చిన్నగా 10th క్లాస్ కట్టి 10th మళ్ళీ పాస్ అయినా సార్. పాస్ అయిన తర్వాత నాకు ఇదే డ్రైవింగ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది, నాకు ఒక అంబిషన్ అయిపోయింది, డ్రైవింగ్ చేయాలి అని. ఆ డ్రైవింగ్ తోటి నేను చేస్తున్నా సార్. అదే తరుణంలో సార్, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు నేను చేసుకున్న వాళ్ళ మేనమామ, అంటే నేను చేసుకున్న అమ్మాయి వాళ్ళ మేనమామ సెక్రటరియట్ లో జాబ్ చేస్తాడు సార్. ఆయన రిటైర్డ్ అయ్యాడు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ అయిపోయినప్పుడు డ్రైవర్ పోస్టులు పడ్డప్పుడు కలెక్టర్ దగ్గర డ్రైవర్ పని హోదా ఉంటది, బాగా మంచి కలెక్టర్ దగ్గర డ్రైవర్ అంటే నేనే కలెక్టర్ లాగా ఫీల్ అయ్యా సార్. ఎందుకంటే ఇక్కడ చిన్న మన ఊర్లో మండల స్థాయిలో ఎంఆర్ఓ వస్తేనే పెద్ద హంగామా చేస్తుంటారు అనమాట. అటువంటి అవకాశం కలెక్టర్ దగ్గర డ్రైవర్ పని, ఏమైనా సరే నేను డ్రైవింగ్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో స్టార్టింగ్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా 7,500 ఇచ్చారు సార్ జీతం. 2015 అనమాట. 2015లో 7,500 జీతం సార్. హైదరాబాద్ పామూరుకి 400 కిలోమీటర్లు 4 సార్లు పోయేస్తే ఛార్జీ సరిపోతాయి. కాకపోతే ఒకే ఒక కారణం, ఎందుకంటే అంత దూరం పోయి పనిచేయడానికి కారణం ఏంటంటే, మన నాన్న వ్యవసాయం చేసిండ్రు, మనం పెద్ద చదువుకోలేదు, కానీ మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఉద్యోగం రావాలంటే కలెక్టర్ దగ్గర డ్రైవర్ పని చేస్తున్నాను. అక్కడ నాకు మంచి పిల్లలకు మంచి ఉద్యోగం వస్తున్న ఒకే ఒక కారణంతో, జీతం తక్కువైనా సరే సార్ అక్కడికి వెళ్ళి నేను పని చేశా. కానీ 7,500 జీతం, కటింగ్ పోయి 6,300 చేతికి వస్తాయి.
ఒకసారి ఆలోచన చేయండి, ఆ జీతాన్ని మనం పని చేయటమా కాకపోతే ఏంటంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ దగ్గర డ్రైవర్ పని, అమరావతిలో డ్యూటీ. ఎందుకంటే హోదా ఉంటుంది, అక్కడి నుంచి మనం ఏ పని కావాలో చేపించుకోవచ్చు అని ఒకే ఒక కారణంతో నాకు ఇంటికాడ నుంచి మనీ పంపించేవాళ్ళు ఉంటాను కాడ. ఎందుకంటే నాకు సరిపోయే కాదు, రూమ్కి తినడానికి సరిపోయే కాదు. కాకపోతే ఒకే ఒక కారణం, ఎందుకంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు చూడండి సార్, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఎంతో కష్టపడి వాళ్ళకి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం వాళ్ళని. కానీ ఈ రోజు లక్షలు పెట్టి చదివించిన వాళ్ళకి లాస్ట్కి ఈ రోజు ఉద్యోగాలు లేవు. కానీ ఆ రోజుల్లో ఎందుకు చేయలేనంటే మా పిల్లలకి మంచి అవకాశం కావాలి అనే ఒక ఉద్దేశం జాయిన్ అయ్యాను సార్. 6,300 వచ్చాయి. కానీ నేను చేంజ్ చేసామంటే తెలుగు సార్, మన తెలుగు కలెక్టర్ కాబట్టి ఆయన నా బాధ అర్థం చేసుకొని నా డ్రైవింగ్ మంచి, వాళ్ళ ఇంట్లో మంచి చెట్లు అన్ని చూసుకుంటున్నాను కాబట్టి ఆ తరుణంలో ఉండడానికి రూమ్ ఇచ్చిన సారు, పిల్లలు చదువుకోవడానికి సారు డబ్బులు హెల్ప్ చేశారు. ఎందుకు చెప్తానంటే సార్, మనం చేసే పనులు కానీ మనం ఎలా డెవలప్ అవ్వాలి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానికి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా డ్రైవింగ్ చేసుకుంటున్నా సార్. చేస్తున్న తరుణంలో ఒకరోజు కారు తుడుచుకుంటున్నా సార్. కారు తుడుస్తున్న టైంలో టంగున ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడుదా నేను వెస్టేజ్ ప్రోడక్ట్ వాడుకుంటున్నాను. వెస్టేజ్ అంటే అప్పుడు మీటింగ్స్ తెలియదు, ట్రైనింగ్ క్లాసులు వెళ్ళాల. ఆ రోజు నైట్ 12 గంటలప్పుడు నేను 10 గంటలప్పుడు కారు తుడుచుకుంటాను సార్. తుడుచుకుంటాను, టంగున ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సార్, వెస్టేజ్ వెస్టేజ్ వెస్టేజ్, దైవం దైవం మానవ రూపంలో ఉంటే దేవుడు ఎంఎస్ఆర్ గురువు గారు వెస్టేజ్లో 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. మహానుభావుడు 60,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుండు. అమ్మయ్య, నాకు అనిపించింది వెస్టేజ్ ప్రోడక్ట్ మనం వాడుకుంటున్నాము, కానీ సరైన లీడరు, సరైన అసోసియేషన్ లాగా నేను వెస్టేజ్ని దూరంగా ఉన్నాను. ఈ రోజు నాకు సరైన గుర్తింపు, సరైన లీడర్ దొరికిండు అని ఎమ్మిటే గురువు గారు కాల్ చేశాను సార్. కాల్ చేశారు, గురువు గారు నాకు ఫోన్ ఎత్తిండు. ఎందుకంటే ఆలోచన చేయండి, గురువు గారు నేను ఏరియా మార్కెట్లో ఒక 7-8 సంవత్సరాలు కలిసి పనిచేసాం. మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచిగా ఉన్నాం అందరం కూడా. తర్వాత ఆ కంపెనీ కొలాప్స్ అయిపోయిన తర్వాత మేమందరము ఎవరికాళ్ళు దూరం దూరంగా ఉన్నాం, కానీ ఫోన్ టచ్ కూడా లేదు. ఎప్పుడైతే నాకు ఈ మెసేజ్ చూసినానో అప్పుడు నాకు అనిపించింది, అమ్మా ఇంకా వెస్టైల్ మనం సక్సెస్ అవ్వచ్చు అని గ్యారెంటీగా అని ఒకే నిర్ణయం. ఆ రోజు గురువుగారికి ఫోన్ చేస్తే, రామంజన మంచిర్యాలలో ఉన్నాను, గురువుగారు వస్తారా సార్ అన్న. వస్తానన్నాడు. అప్పుడు గురువుగారు నా దగ్గరకు వచ్చింది నైట్ సార్. వచ్చిన తర్వాత హైదరాబాద్లో సార్ చిన్న రూమ్ సార్ ఉండటానికి, సార్ వాళ్ళు చిన్న రూమ్ ఇచ్చారనమాట. ఇద్దరం పండుకుంటే ఆ రూమ్ చాలా ఇరుగ్గా ఉండేది. అటు చూడండి, ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు గురువు గారు ఎంత అడ్జస్ట్ అవుతుండే. ఇంకా అన్ని లక్షలు వచ్చినా కూడా గురువు గారు ఈరోజు అడ్జస్ట్ అయ్యి తిరుగుతున్నారు సార్. అటువంటి గొప్ప లేరర్ సార్ ఆయన, మహానుభావుడు. వచ్చిన తర్వాత ఇద్దరము కాచి కాచిగూడలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళాం సార్. సికింద్రాబాద్లో మనకు హెడ్ ఆఫీస్ ఉంది. అప్పుడంతా ఆఫ్లైన్ సార్, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అనమాట. మహానుభావుడి చేతుల గుండా అప్లికేషన్ ఫిలప్ చేసి కౌంటర్లో పెట్టిన తర్వాత, రామంజీ ఎంత ప్రోడక్ట్ తీసుకుంటామన్నాడు. సార్ నాకు ఫాస్టాగ్ 8% బిల్లు చేయమన్నా, ఫాస్టాగ్ 8% బిల్లు చేసిండు సార్. సారు చేసిన తర్వాత ఆ రోజు చెప్పా, గురుగారు నాకైతే కొద్దిగా బిజీగా ఉంటుంది డ్యూటీ, ఎందుకంటే కలెక్టర్ దగ్గర డ్రైవర్ పని, నాకు సెలవులు పెద్దగా ఇవ్వరు. కాకపోతే కొంచెం నేను టీం చూపిస్తాను, నాకు కొంచెం మీరే డెవలప్ చేయాలి అని గురువుగారి దగ్గర మాట తీసుకున్నాను సార్. ఎందుకంటే ఆ రోజుల్లో గురువు గారికి పెద్దగా టీం లేవన్నమాట. ఎందుకు ఎక్కువ గురువు గారు నాకే సర్వీస్ ఇచ్చారు. ఆ రోజుల్లో పెద్ద సర్వీస్ నాకే ఇచ్చిండు. అట్లా గురువు గారు నేను చేసుకుంటూ వచ్చాను సార్. అంతన గురువు గారు వెళ్ళిపోయారు. నేను ప్రోడక్ట్ వాడుకున్నా. తర్వాత గురువు గారు, రామంజీ మనకి ట్రైనింగ్ క్లాసులు మీటింగ్స్ పెద్ద తక్కువగా ఉన్నాయి, నీ బిజినెస్ డ్యూటీ వల్ల నువ్వు కొంచెం రాలేకపోతున్నావు, హైదరాబాద్లో మీటింగ్ జరుగుతాయి సార్, ఆ మీటింగ్కి వెళ్ళమన్నాడు సార్. ఆ మీటింగ్కి వెళ్ళేది ఒకరోజు హైదరాబాద్ మీటింగ్ వెళ్ళినా సార్. ఆ మీటింగ్లో ఒక ముగ్గురు లీడర్స్ వాయిస్ విన్న తర్వాత నాకు కనెక్ట్ అయింది సార్, మంచి కనెక్ట్ అయింది. ఒకే ఒకటి సార్, అప్పుడు పెద్దగా లేవు మీటింగ్ అనమాట. అప్పుడు తాడిపత్రి నుంచి ఒక లలితమ్మ సార్, వయసు ఒక 60 ఉంటే, చదువుకోలేదు. వెస్టేజ్లోకి వచ్చాను, నాకు షుగర్ ప్రాబ్లం వల్ల తగ్గింది. ఈ రోజు నేను వెస్టేజ్లో 1,30,000 తీసుకుంటాను. అమ్మయ్య, అప్పుడు కొంచెం మంది ఓపెన్ అయింది. తర్వాత ఒక లీడర్ మాట్లాడితే, లీలావర్ణ మేడం, ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటారు, వెల్ సెటిల్ ఫ్యామిలీ. నాకు మా హస్బెండ్కి మోకాళ్ళ ఆపరేషన్ ఉంటే వెస్టేజ్ ప్రోడక్ట్ వాడుకున్నాను, నాకు ఈరోజు తగ్గిందని ఆమె చెప్పింది. ఇంకొక లీడర్ చెప్పాడు, సి రామకృష్ణ, ఐన్యూస్ చదువుతారు వార్తలు. వీళ్ళందరూ వాయిస్ అయిన తర్వాత, ఓహో వెస్టేజ్ ఈ విధంగా ఉంటుందా అని అప్పుడు నేను కొద్దిగా విజువలైజ్ చేసుకున్నాను సార్. అప్పుడు నేను కొద్దిగా స్టార్ట్ చేశాను బిజినెస్. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు గురుగారు నేను ఎక్కువ హైదరాబాద్ ఉన్నా కాబట్టి మనకు అంతా ఆంధ్రాలో కాబట్టి మా ఫ్యామిలీ అంత ఉండేది, ఆంధ్ర పోదామని నేను గురుగారు వచ్చాను సార్. ఆంధ్రాకి వచ్చిన తర్వాత దుత్తలూరు అనే ఊళ్ళో సార్ ఒక గ్రేట్ లీడర్, ఈ రోజు నా లైఫ్ లో లక్ష్మణ్ సార్.
చాలా చాలా వండర్ఫుల్ లెటర్ సార్. లక్ష్మయ్య సార్ గవర్నమెంట్ టీచరు. ఆయన పైన ఓపీ నర్సయ్య సార్ గవర్నమెంట్ టీచర్లు ఇద్దరు. మేడం గవర్నమెంట్ టీచరే, సార్ గవర్నమెంట్ టీచరే. ఓపీ నర్సయ్య సార్ సార్. నర్సయ్య సార్ పైన ఇంకొక ఆయన గోల్డ్ సీన్ ఉంది సార్, ఆయన గవర్నమెంట్ టీచరు. ఆయన మేము గురువుగారు అందరం కూర్చొని టీం సెట్ చేసి వెళ్ళిన తర్వాత ఆ గోల్డ్ సినిమా నర్సయ్య సార్ పై లక్ష్మయ్య సార్, ఆ విధంగా మీకు ఆ పెద్ద టీం అనమాట. ఇంకా ఆ టీం మొత్తం చెప్పాల్సిన పని లేదు సార్, ఎందుకంటే పెద్ద టీం తయారైంది. ఒకసారి ఆలోచన చేయండి, వెస్టేజ్ లో నిలబడితే డబ్బులు వస్తాయా రావు అనేది ఎగ్జాంపుల్ అయినా సార్. ఎందుకంటే నేను వెస్టేజ్ లో సక్సెస్ అవుతున్నా కాదని పక్కన పెడితే సార్, నేను ఎక్కువ మీటింగ్స్ కి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాలి స్టార్టింగ్ లో. ఈరోజు చూడండి కొండేపు టీంలో సార్ చాలా చాలా గ్రేట్ గ్రేట్ లీడర్స్ అనమాట. తక్కువ కాలంలోనే గొప్పగా సక్సెస్ అయిన లీడర్లు చాలా మంది ఉంటాం. కానీ నేనైతే డ్యూటీ పర్పస్ వల్ల నేను కొంచెము మీటింగ్స్ కి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళక నాకు సక్సెస్ చాలా లేట్గా వచ్చింది సార్. సక్సెస్ అనేది చాలా లేట్ అయింది. అటువంటి తరుణంలో సార్ టీం డెవలప్ చేసుకున్నా సార్. ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అప్పుడు 10,000 పాయింట్స్, 10,000 పాయింట్తో బ్రాంచ్ డైరెక్టర్ ఒక 6 నెలలు క్వాలిఫై అయ్యాను. బ్రాంజ్ డైరెక్టర్ 6 నెలలు క్వాలిఫై అయిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయ్యాను సార్. సిల్వర్ డైరెక్టర్ లో ఒక 6 మంత్ 7 నెలలు సిల్వర్ డైరెక్టర్ గా నాన్ క్వాలిఫై సార్. ఎందుకంటే నాకేం బిజీ షెడ్యూల్ టీం అంటే గమనించండి, అందరం కలిసి పాయింట్లు తెచ్చిన తర్వాత డైరెక్టర్ అయ్యాము. డైరెక్టర్ అయిన తర్వాత మన కష్టాలు అప్పుడు మొదలవుతాయి అనమాట. సిల్వర్ డైరెక్టర్ సైడ్ పాయింట్లు ఉంటాయి, గోల్డ్ డైరెక్టర్ సైడ్ పాయింట్లు ఉంటాయి. అప్పటి నుంచి 7 నెలలు క్వాలిఫై కాకపోయినా సార్ వెస్టేజ్లో ఎందుకు నిలబడ్డానంటే మీటింగ్స్కి వెళ్ళాను, ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాను, తెలుసుకున్నాను. ఏదో ఒక వెస్టేజ్లో సక్సెస్ అవ్వచ్చు. జీవనం ప్రతి ఒక్క లేరు చెప్తున్నా, ఆధార్ కార్డు తీసుకొని ఐడి తీసుకున్నంత మాత్రాన వెస్టేజ్లో డబ్బులు రావు, ప్రొడక్ట్ వాడుకున్నంత మాత్రాన డబ్బులు రావు. నిలబడి టీం తయారు చేసుకుంటే గ్యారెంటీగా వెస్టేజ్లో సక్సెస్ అవ్వచ్చు. టీం బిల్డ్ చేసుకుంటే గ్యారెంటీ సక్సెస్ అవ్వచ్చు సార్. ఒక్కసారి ఆలోచన చేయండి, మనందరం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. ఈరోజు చూడండి సార్, వెస్టేజ్లో జాయిన్ అయిన ఎక్కువ పేదవాళ్ళం వచ్చి వెస్టేజ్లో సార్, పేదవాళ్ళం వచ్చాం. ఎందుకంటే పేదవాళ్ళం వెస్టేజ్లో జాయిన్ అవుతాం. కోటేశ్వర్లు వెస్టేజ్లో జాయిన్ చేయమంటే బిజినెస్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్. కానీ వాళ్ళకు కూడా మనం వెస్టేజ్ చెప్పాలి. అతను వస్తారా రావడానికి పక్కన పెడితే వాళ్ళకు కూడా మనం వెస్టేజ్ గురించి చెప్పాలి. ఎందుకంటే వెస్టేజ్లో వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రోడక్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయి వెస్టేజ్లో. వాళ్ళకి హెల్త్ కావాలి. ఈరోజు చూడండి, సంపాదించే సంపాదనలో 100 రూపాయల్లో 80% మనము హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం. హాస్పిటల్కి పోకుండా అంటే మన సప్లిమెంట్ యూజ్ చేయాలి. కాబట్టి డబ్బు ఉన్నోళ్ళ పేదోళ్ళ అందరికి చెప్పాలి సార్. మనం ఇది చెప్పే బిజినెస్, జనాలతో చెప్పి చేపించుకోవాలి. వాళ్ళని కూడా తీసుకొచ్చు అనమాట. అప్పుడు దాకా నా మైండ్ సెట్ ఓపెన్ కాలేదనమాట. ఎవరికి చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారనట చాలా చాలా సార్. ఎందుకంటే సార్ నాకు వెస్టేజ్ మీద ప్రేమ ఉంది, కానీ నేను ముందుకెళ్ళడానికి నేను ఏం చేయాలో అది చేయలేదు. స్టార్టింగ్లో గురువుగారు అసోసియేషన్లో చాలా మంది 9 నెలలకు లక్ష తీసుకున్న వాళ్ళు ఫాస్ట్గా డెవలప్ అవుతున్నారు. కానీ నేను డెవలప్ కాలేదు అనే ఒకే ఒక కారణం సార్, నేను మీటింగ్స్ కి ట్రైనింగ్ క్లాస్ కి పెద్ద స్టార్టింగ్ లో వెళ్ళేవాను కాదు. ఒకసారి ఆలోచించండి, మూడో బూట్ క్యాంప్ కోటాపుకంలో మూడో బూట్ క్యాంప్ నేను క్రౌన్ అయినా సార్. 2021లో ఫస్ట్ క్రౌన్ అయిన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే ఫస్ట్ క్రౌన్ అయిన వ్యక్తి నేనే సార్. ఫస్ట్ క్రౌన్ వ్యక్తి 2021లో మూడో బూట్ క్యాంప్ సార్. ఒకసారి ఆలోచన, పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత టీంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మా టీం అంతా జీరో పడిపోయింది. కానీ ఏ రోజు కూడా నేను వెస్టేజ్ ని దూరం పెట్టలేదు. ఎందుకంటే దూరం పెట్టింది ఈరోజు వెస్టేజ్ ఇప్పుడు దాకా ఉండేవాను కదా నేను. ఎందుకంటే అటువంటి అవకాశం వెస్టేజ్ మనకి ఇచ్చింది సార్. అందుకని చేసుకుంటున్న తరుణంలో సార్ క్రౌన్ అయిన తర్వాత టీం అంతా కొలాప్స్ అయింది. అప్పుడు దాకా నాకేమనిపించింది, నాకు ఐడి వేసిన రోజే గురువు గారు చెప్పారు, రామంజీ నువ్వు జాబ్ మానేయమన్నాడు. ఐడి వేసిన రోజే ఈ జాబ్ మానేయి, నాకు ₹1,00,000 ఇచ్చినా కూడా ఈ జాబ్ చేయను అన్నాడు. కానీ ఆ రోజు నాకు ఈ మట్టి బుర్రకు తట్టల. అది ఈ మట్టి బుర్రకు తట్టల. ఏమవుతామో ఏమో, సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో అనే ఒక రెండు రెండు కోణాలు అనమాట. సుబ్బయ్య శెట్టి మహానుభావు గురువు గారు చెబుతున్నారు, మనలో 2 తోడేళ్ళు ఉంటాయంట. ఒకటి నెగిటివ్ తోడేలు, ఒక పాజిటివ్ తోడేలు. ఒకసారి ఆ రెండు రెండు నా మైండ్ లో అనమాట. సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో ఆ రెండు నాలో ఉన్నబట్టి నేను ఎంత డిలే అయింది సార్. నాకు డిలే అయింది. నాకు అట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా జీరో అయిపోయింది. అప్పుడు దాకా నాకు పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే సార్ ఇంటికాడ నాకు ఆర్థికంగా అన్నీ ఉన్నాయి. మా మిసెస్ అంగన్వాడీ టీచర్ జాబ్ చేస్తుంది, పిల్లలు చదువుకుంటున్నారు. ఆ తరుణంలో సార్ మా నాన్న చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది సార్, అర్థమైంది. ఎందుకంటే ఇంటికాడ గొర్రెలు ఉన్నాయి, పంచుకుంటే నాకు 200 గొర్రెలు వచ్చినాయి మా నాన్న తరపున. ఆ గొర్రెల బదానికి ఇబ్బందిగా ఉండేసరికి మా మిస్సెస్ అంగన్వాడీ టీచర్, మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుండ్రు, వీళ్ళిద్దరు బడికి వీళ్ళిద్దరు గొర్రెలకు పోవాల్సి వచ్చింది. అప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తే, ఇంకెట్టా గురువు గారు చెప్తా ఉండరు, రామంజీ అందరూ సక్సెస్ అవుతున్నాడు, సక్సెస్ కాలేదు, ఈ రోజుకైనా నువ్వు నిర్ణయం తీసుకో, ఈ రోజైనా నువ్వు డిసైడ్ ఏమంటే ఆ రోజు సరిగా జాబ్ రిజైన్ చేశా సార్. రిజైన్ వచ్చిన తర్వాత గొర్రెలు కూడా అమ్మేసి గొర్రెలకు వచ్చిన డబ్బులు మా అమ్మాయికి బంగారం తీసి పెట్టినా. ఎందుకంటే ఆలోచించాను సార్, మనం ఏదైనా ఒక పని చేయాలంటే
ఏదో ఒకటి ముందు మనం డిసైడ్ అవ్వాలి. డిసైడ్ కాకపోతే ముందుకు పోము. డిసైడ్ అయ్యేంత వరకే. డిసైడ్ అయినా సార్ ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను సార్. ఈ రోజు మీ అందరూ తెలుసా గ్రేట్ గ్రేట్ లీడర్ తిరుమలరావు సార్ కానీ, మాధవ్ సార్ కానీ, లక్ష్మణ్ సార్ కానీ, వీళ్ళందరూ సార్ నాకు లైఫ్ లో దేవుడు ఇచ్చినట్టు వరం సార్. ఒకప్పుడు సార్ ఆ టీం నుంచి 3,000 పాయింట్లు కూడా వచ్చేవి కాదు. 3,000 పీవీ వచ్చేవి కాదనమాట. అటువంటి గొప్ప టీమ్ సార్ తయారు చేసినటువంటి గ్రేట్ లీడర్ మా మహానుభావుడు ఎంఎస్ఆర్ గురువు గారికి మరొకసారి ఆయనకి పాదావందనం తెలుసుకోండి. ఎందుకంటే సార్ మనం ఈ రోజు చూడండి, టీం రాలేదు అని ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కావద్దు సార్. టీం రాలేదు అన్నా వచ్చినా మనమే, రాకపోయినా మనమే. మనం ఏ విధంగా ఉన్నాం, మనలో ఏ విధంగా మనలో ఉన్న క్వాలిటీస్ ఏంది, మన ఉన్న లోపాలు ఏంటి అన్ని రెక్టిఫై చేసుకునే రోజు మనకి టీం వస్తుంది సార్. నువ్వు డిసైడ్ కానంత వరకు మనకి టీం రాదు. నువ్వు డిసైడ్ అయి పని చేస్తే గ్యారెంటీగా టీం వస్తుంది. డిసైడ్ కాలేదంటే టీం రాదనమాట. ఆ చెబుదాము చూద్దాంలే అతను ఏమనుకుంటాడు అని అటువంటి అపోహలు మన మైండ్ లో ఉంటాయి. అతను ఆలోచిస్తుంటాడు. సమాజంలో సార్ చాలా మంది సార్ పేదరికంలో బతుకుతున్నారు. వాళ్ళకి సరైన ప్లాట్ఫారం దొరక 5,000కో 10,000కో 20,000కో పని చేస్తుంటారు. వాళ్ళందరికీ మనం వెస్టేజ్ చెప్పాలి. భగవంతుడా నాకు ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుండని వాళ్ళు అనుకుంటారు. కానీ మన మైండ్ లో ఏముంటది, మనం అతను చెప్తే ఏమనుకుంటారని, అతను ముందు వస్తారో రాడో అని మనకు మనమే డిసైడ్ అవుతుంట. కానీ ఇక్కడ ఒకటే సార్, మనం డిసైడ్ కాకూడదు. అవతల వ్యక్తికి కలెక్టర్ అయినా సరే, ఎంఆర్ఓ అయినా సరే, డాక్టర్ అయినా సరే, లాయర్ అయినా సరే సరే ఒక్కటి ఆలోచించండి. అతనికి వెస్టేజ్ తెలియదు. వెస్టేజ్ తెలియనప్పుడు వెస్టేజ్లు మనం తెలుసుకున్న దీంట్లో చదువు ఉందా, చదువు లేదా అన్ని పక్కన పెట్టేసేయండి. నథింగ్. ఇక్కడ చూడండి మహానుభావుడు గౌతమ్ బాలి సార్ ఒకటే చెప్తారు, ఇక్కడ చదువుతో సంబంధం లేదు సార్. వెస్టేజ్ లో ముందు నువ్వు జాయిన్ అయ్యావు, నువ్వు ఏది చెప్తే అది రైట్ అనమాట. నువ్వు ఏది చెప్తే అది రైట్. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే అప్పుడు నీకు టీం వస్తుంది. అతను ఏమనుకుంటాడో ముందే మనం డిసైడ్, అతను వస్తారో రాడే మనం డిసైడ్ కాకూడదు. మనం డిసైడ్ అయితే మనము ముందుకు వెళ్ళలేము సార్, వెళ్ళలేము అనమాట. అట్లా ఏదంటే మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి ముందు. ఎందుకంటే ఏదైనా సరే సార్ మన మైండ్ సెట్ మార్చుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము. వస్తాం వెస్టేజ్లో వస్తాము. 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి వెస్టేజ్లో ఉన్నారు. కానీ 30,000 40,000 50,000 కానీ ఆడనే కొట్టుకుంటున్నాం. చాలా సార్లు గురువు గారు చాలా సార్లు నన్ను ఒక్కనే కాదు, మీటింగ్ లో గురువు గారు చెప్తున్నమాట, మైక్ వస్తే మంచిది రాకపోతే మంచిది. మనం ఏదన్నా పొడిస్తే గురువు గారు చెప్పి మనం పిలుస్తారు. కానీ నేను 4 సంవత్సరాలు 8 నెలలు పెట్టించిన లక్ష రావడానికి. 4 సంవత్సరాల 8 నెలలు పెట్టింది లక్ష రావడానికి. ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్. ఎందుకంటే లక్ష కొట్టిన లీడర్లు అడగండి. లక్ష కొట్టిన తర్వాత 2 పోవచ్చు, 3 పోవచ్చు, 4 పోవచ్చు. లక్ష కొట్టేదాకా సార్ మీకు కష్టం సార్. ఒక్కసారి ఆలోచించండి. గాలిపటం పైకి ఎగరేసేటప్పుడు చాలా టైం పట్టుద్ది. గాలిపటాన్ని ఆలోచించండి. పైకి ఎగరేలేప్పుడు చాలా టైం పట్టుద్ది. అది పడతా 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 ఉంటది అనమాట. ఒక్కసారి పైకి లేచిన తర్వాత నువ్వు కిందకి రమ్మన్నా కూడా కిందకి రాదు గాలిపటం. అలాగే సార్ ఒక్కసారి మనం ప్రయత్నం చేసి నిలబడిన తర్వాత లక్ష కొట్టండి. లక్ష కొడితే సార్ 2 పోవచ్చు, 3 పోవచ్చు సార్. లక్ష కొట్టేదాకా మన 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 మనకు ఏదైనా మన లక్ష కొట్టేదా మన లోపాలు మార్చుకుంటే గ్యారెంటీ లక్ష పోవచ్చు సార్. నాకు 4 సంవత్సరాలు 8 నెలలు పెట్టిన లక్ష ఉంది సార్. కానీ నా డౌన్ లైన్ లో తిరుమల సార్ కానీ, మాధవ్ సార్ కానీ, తర్వాత ఒకసారి లక్ష్మణ్ సార్ కానీ వీళ్ళందరూ లక్ష తీసుకుంటా ఉన్నారు. కానీ నేను లక్ష తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ పెట్టలేను. డ్యూటీ ఉంది అప్పుడు దాకా నేను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన టీం తయారు చేసుకునే విధానంలో మన లోపాలు మార్చుకోకపోతే టీం రాస్తారు. ఒకటే గురువు గారు ఎప్పుడు చెబుతుంటారు, మీరు చదువు వచ్చిందా చదువు రాలేదా మీరు చేయాల్సింది ఒకటేను, మీటింగ్ తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టుకోండి జనాల్ని. అతను వస్తారా రాడా కాదు, 4 సార్లు తిరగండి, 40 సార్లు తిరగండి, అవసరమైతే 50 సార్లు 100 సార్లు అయినా అతను చుట్టూ తిరిగి అతను అబ్బా ఇతను ఈ బాధ తట్టుకోలేమని వచ్చి మీటింగ్ లో కూర్చున్నాను అనుకో, ఆ మీటింగ్ లో మహానుభావుడు ఎంఎస్ఆర్ గారికి గాలి తగిలిన ఆ వాయిస్ విన్నా కూడా మోటివేషన్ అవుతుంది సార్. అటువంటి గొప్ప మోటివేషన్ అయ్యేదానికి ఒక మీటింగ్ సార్. మీటింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రోజు ఎందుకంటే సార్ చెప్తున్నా సార్, అప్పుడు దాకా నాకు మీటింగ్స్ పెద్దగా వెళ్ళేవని కాదు. బూట్ క్యాంప్ సార్ అప్పుడు 800 రూపాయలు టికెట్ సార్. 800 రూపాయలు టికెట్, ఫస్ట్ టికెట్ నేను బుక్ చేసేవాడిని. కానీ నేను బూట్ క్యాంప్కి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నాకు బిజీ షెడ్యూల్ అనమాట. ఎప్పుడైతే నా మైండ్ సెట్ మారలేదో అప్పుడు దాకా నాకు లక్ష రాలేదు సార్. ఎందుకని చెప్తున్నాను సార్, నేను బాగా టీం బిల్డ్ చేసుకుంటాను సార్. మా మేడం కొంచెం హెల్త్ బాగలేక సార్ ఒక 6 నెలలు ఇంట్లో కూర్చున్నా కదా సార్. 40,000 70,000 80,000 90,000 అకౌంట్లో పడ్డాయి సార్. ఎవరు ఆలోచించండి సార్. ఆలోచించండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఆలోచించండి. ప్యాసివ్ ఇన్కమ్ సార్ దీంట్లో. ప్యాసివ్ ఇన్కమ్ కోసం పని చేయాలి. పని చేయకపోయిన డబ్బులు వస్తాయి, అది ప్యాసివ్ ఇన్కమ్ సార్. ఎందుకంటే ఆలోచన చేయండి. వెస్టేజ్ లో ఐడి వచ్చేంత మాత్రాన మనం సక్సెస్ కాము. వెస్టేజ్ లో నిలబడి టీం బిల్డ్ చేసుకుంటే గ్యారెంటీగా సక్సెస్ అవచ్చు అనమాట. అట్లా చేసుకుంటే తరుణంలో సార్ ఒక రోజు మహానుభావుడు గురువు గారు ఎంఎస్ఆర్ గురువు గారు ఒక మాట చెప్పారు, రామంజీ ఈ విధంగా నేను మైసూర్ ట్రిప్పులు పెడుతున్నాను, మైసూర్లో మైండ్ సెట్ ప్రోగ్రామ్ ఉంటది, ఒక్క మీటింగ్ రమ్మన్నారు సార్ గురువు గారు. ఒక రోజు కందుకూరు నుంచి మేము హనుమంతులపాడు డిఎల్సి ఓపెన్ చేయడానికి వెళ్తున్నాం సార్. నైట్
ఆ నైట్ గురువుగా నాకు ఒక్క మాట చెప్పారు సార్. ఆ మాట ఇప్పటికి నా గుండెల్లో హత్తుకుంది సార్. రామంజన్, నువ్వు ఎందుకు ఎడాపెడా ఉంటావు? మన టీంలో అందరూ లక్షలు తీసుకుంటున్నారు, నీకు లక్ష రావట్లేదు. ఒక్కసారి మైసూర్ రమ్మను సార్. ఆ రోజు నైట్ డిసైడ్ అయినా సార్, గ్యారెంటీగా ఏమైనా సరే నేను లక్ష కొట్టాలి, లక్ష కొట్టాలని ఆ రోజు నా మైండ్ లో గట్టిగా బలంగా నింపుకున్నా సార్. ఆ రోజు ఆ ఆ మాట సార్, అదే అదే తెల్లారు సార్, అదే 2 రోజుల తర్వాత సార్ ఒక 8 మంది లీడర్స్ మైసూర్ తీసుకెళ్లా సార్. వాళ్ళు కూడా సామాన్యంగా రాలా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దండం పెట్టి దశకం పెట్టి చేసుకొని మీటింగ్ తీసుకెళ్లా సార్. మీటింగ్ తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆ మహానుభావుడు సుబ్బయ్య శెట్టి గారికి ఈ రోజు సార్, ఆ మహానుభావుడు కూడా ఒకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటాను. ఎందుకంటే ఆ మహానుభావుడు మైండ్ సెట్ ప్రోగ్రామ్ 8 మంది వెళ్ళారు సార్. మెయిన్ టీం నుంచి 60 మంది వచ్చారు. సైడ్ టీం నుంచి నేను 8 మంది తీసుకెళ్ళా సార్. అదే రోజు సార్ ఆ 8 మంది మహానుభావుడు సుబ్బయ్య శెట్టి సార్ చెప్పినటువంటి ఆ మాటలు సార్, అదే ఆ మైండ్ సెట్ ప్రోగ్రామ్ వెళ్ళకపోయి ఉంటే నేను ఈ రోజు ఇంకా లక్షకి పోయేవాను కాదు. ఎందుకంటే ఆ మీటింగ్కి వెళ్ళి మహానుభావుడు సుబ్బయ్య శెట్టి చెప్పినటువంటి గొప్ప గొప్ప వర్డ్స్, ఆ వార్డ్స్ లో సార్ ఆయన చెప్పామంటే నా 5 6 చాలా కొటేషన్ చెప్పాడు. ఆ కొటేషన్ లో ఒకే ఒక కొటేషన్ నా మనసుకు కత్తుకున్నా సార్. ఎందుకంటే సార్ అప్పుడు దాకా నా మైండ్ ఎలా ఉందంటే సార్, సాయంత్రానికి ఇంటికి పోయేవాడిని, మధ్యాహ్నానికి ఇంటికి పోయేవాడిని, చదువుకూటికి ఇంటికి వచ్చేవాడిని సార్. అటువంటి మైండ్ సెట్ సార్ నాది. ఒక్కసారి ఆలోచించాను, ఆ ఎన్నుకొడుతున్న మహానుభావుడు 8 లక్షలు తీసుకుంటుండో, 10 లక్షలు తీసుకుంటుండో, 15 లక్షలు తీసుకుంటుండో, ఆ మహానుభావుడు ఎమ్మిటి నాకు ఐడియా ఇచ్చి నేను సక్సెస్ కాలేదంటే నాలో ఎన్నో లోపాలు నేను ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత సార్ నాకు అర్థమైంది సార్. ఒకసారి నా మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే చెప్తున్నా సార్, వెస్టేజ్ గురించే కాదు, 10 లీడర్స్ ఆలోచించండి. మైసూర్ వెళ్ళిన ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అవుతుండ్రు. ఎందుకంటే సుబ్బయ్య శెట్టి మహానుభావుడు చెప్పేటువంటి మాటలు మన మైండ్ సార్, ఫిక్స్డ్ మైండ్, గ్రోత్ మైండ్. ఫిక్స్డ్ మైండ్ లో అప్పటిదాకా ఫిక్స్డ్ మైండ్ లో ఉన్నాను. గ్రోత్ మైండ్ రావడానికి చాలా టైం పట్టింది. ఎప్పుడైతే గ్రోత్ మైండ్కి వచ్చిన ఆ మీటింగ్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట. సార్ చెప్పిన ఒక కొటేషన్, చాలా ఇంపార్టెంట్ కొటేషన్ సార్, నాకు బాగా నచ్చిన కొటేషన్ అంటే రాజ్ ట్రావెల్స్, అమితాబ్ బచ్చన్, ఈ రెండు గురించి ఎగ్జాంపుల్ చెప్తారు. రాజ్ ట్రావెల్స్ కి కష్టాలు వచ్చినాయి, కష్టాలు వచ్చి నిలబడలేక సూసైడ్ చేసుకొని బ్రిడ్జి మీద దూకి చనిపోయాడు. కానీ అమితాబ్ బచ్చన్ కూడా కష్టాలు వచ్చినాయి, కానీ అమితాబ్ బచ్చన్ నిలబడి గెలిచింటే ఈ రోజు గొప్ప గొప్ప ఫేమస్ లీడర్ అయ్యాడు. ఆ రెండు మాటలు నాకు అనిపించింది. అప్పుడు దాకా అర్థమైంది, ఏమో చనిపోయే వ్యక్తిని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి. ఎందుకంటే మహానుభావుడు సుభాష్ చంద్ర మాట విన్న తర్వాత చనిపోయే వ్యక్తి కూడా ఇంకా చనిపోడు సార్. ఎందుకంటే ఆ మాటతో బతకాలనిపిస్తుంది, సమాజంలో ఏదో ఒకటి చేసి బతకాలనిపిస్తుంది. ఓన్లీ వెస్టేజ్ కదా సార్. అటువంటి ఆ మైండ్ సెట్ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత సార్ నా మైండ్ మొత్తం మార్చుకున్నా సార్. ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యా సార్. డిసైడ్ అయ్యి ఆ నెలలో పని చేస్తే సార్ 1,18,000 వచ్చింది సార్. అప్పుడు దాకా నాకు లక్ష అనేది కలగా మిగిలిపోయింది, లక్ష రాల. ఒకసారి నుంచి పెద్ద పెద్ద మహానుభావులు చదువుతారు, కళలు పెద్దగా కనండి, చిన్న చిన్న సార్ కళలు కనవద్దు. కంటే కళలు పెద్ద కళలు కనండి. అంతేగాని దానికి ఏమైనా ఖర్చు ఉందా సార్? ఊహించుకోవడం పెద్దగా ఊహించుకోవాలి సార్. ఊహించుకుంటే ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అట్లా సార్ 1,18,000 వచ్చింది సార్. 1,18,000 వచ్చిన తర్వాత సార్ నా మైండ్ సెట్ మొత్తం మారింది సార్. ఆ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మహానుభావుడు గురువు గారు మెసేజ్ పెట్టాను, రామంజీ నెక్స్ట్ తొందరగా 3 లక్షలకి వెళ్ళాలని గురువు గారు మెసేజ్ పెట్టింది సార్. ఆ రోజు హ్యాపీ ఉంది. చాలా మంది లక్ష తీసుకొని రామంజీ, నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు లక్ష తీసుకున్నావు. ఈ రోజు నుంచి గట్టిగా కష్టపడదామని ఆ రోజు నుంచి 30 రోజులు పనిచేస్తాను సార్. 1,18,000 నుంచి 1,13,000 వచ్చింది, 1,25,000 వచ్చింది సార్. ఒక్కసారి ఆలోచించలేరు. ఎందుకంటే ఈ రోజు వెస్టేజ్ లో ఈ జూమ్ లో ఉన్నటువంటి 290 మంది ఎంత ఉన్నారు సార్, 233 మంది వాళ్ళు ఉంది. ఈ ఒకసారి ఆలోచించండి, ఈ 233 మంది సక్సెస్ అవుతురా కాదని నేను చెప్పలేను సార్. ఎందుకంటే హార్ట్ ఫుల్ గా మనం డిసైడ్ అయితే ముందుకు వెళ్తాం. హార్ట్ ఫుల్ గా డిసైడ్ అవ్వాలి, గ్యారంటీ సక్సెస్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఆలోచించండి, 3 నెలలు సార్, 3 నెలల తర్వాత సార్ నేను ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయా సార్. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఏదో ఆలోచించే వ్యక్తి నేను. ఎప్పుడైతే మనకు ఏదంటే సార్, ఒక ఆలోచించండి సార్, మన తండ్రి పేదరికంలో ఉండు, మనం పేదరికంలో ఉన్నాం, కానీ మన కడుపును పెట్టిన బిడ్డ ఇంకా పేదరికంగా పుట్టకూడదు, పేదరికంగా ఉండకూడదు. వెస్టేజ్ కంపెనీ దొరికిన తర్వాత కూడా మన పేదరికం అనేది ఉండకూడదు సార్. కోటేశ్వర అవ్వాలి సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. మహానుభావుడు గురుగారు, ఎంఎస్ఆర్ గురుగారు స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 20 30 లక్షల అప్పుతో వెస్టేజ్ లోకి వచ్చారు సార్. ఆ రోజుల్లో అసలు బ్రాంచీలు లేవు, ట్రైనింగ్ క్లాసులు లేవు, ఏమి లేవు సార్. ఆ రోజుల్లో గురువు గారు ఆయన ఎన్నికటి నడిచినా కాబట్టి నేను ఆ పెయిన్ అంతా అనుభవించాను సార్. ₹5 భోజనం తిన్నాము, ఎక్కడంటే అక్కడ వండుకోను, రైల్వే స్టేషన్ లో తిరిగినాము, ఎక్కడెక్కడ స్నానాలు చేసాను. ఒక్కసారి మహానుభావుడు ఒక్క వ్యక్తి నిలబడబెట్టి ఈరోజు చరిత్ర సృష్టించింది సార్.
మనం బెంగళూరు బ్రాంచ్లో మీటింగ్ పెట్టాం సార్. ఓపెన్ డోర్ అంటే ఎప్పుడు హెడ్ ఆఫీసులో ఓపెన్ డోర్లు అనమాట. మీటింగ్ సపరేట్గా ఉంటుంది, స్టోర్ సపరేట్గా ఉంటుంది. ఆ ఓపెన్ డోర్లు తీసి మీటింగ్ పెట్టి సార్, మల్లినాథ్ సార్, మన జెడ్ఎస్ఎం మల్లినాథ్ సార్ 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 ఒక మాట అన్నారు సార్. ఇంతవరకు హెడ్ ఆఫీసులో ఓపెన్ డోర్ తీసి మీటింగ్ పెట్టలేదు సార్, ఒక ఎంఎస్ఆర్ అసోసియేషన్ గా సాధ్యం అన్నాడు. ఆ మహానుభావుడు 10 నిమిషాలు మాట్లాడమంటే సార్ మాట్లాడిన తర్వాత ఒక మాట చెప్పాడు సార్. మనందరికి వెస్టేజ్ దొరకటం మన అదృష్టం అయితే, వెస్టేజ్ కి ఎంఎస్ఆర్ గురువు గారు దొరకటం అదృష్టం అన్నాడు సార్. ఒక్కసారి ఆ మాట అనేది జరగదు సార్. ఎస్, నా లీడరు, నా అప్లైను, ఈ రోజు అప్లైన్ పేరు చెప్పుకోకపోవడం చాలా దురదృష్టం సార్. అప్లైన్ పేరు చెప్తే ఒళ్ళు పులకరించాలి సార్. అటువంటి గొప్ప లీడర్ అసోసియేషన్ లో ఉండి కూడా మనం సక్సెస్ ఎందుకు కాలేదంటే మనలో ఉన్న లోపాలు మార్చుకోవాలి సార్. మార్చుకోలేకనే, మార్చుకుంటే గ్యారెంటీగా సక్సెస్ అవ్వచ్చు. ఒక్కసారి ఆలోచన, ఎంఎస్ఆర్ గురువు గారు పేదవాడు, కానీ వాళ్ళ కొడుకు ఈ రోజు కోటేశ్వర్లు, వాళ్ళ మనవడు కోటేశ్వరు. కాదు కాదు సార్, ఎంఎస్ఆర్ గారు వంశీ ఉన్న రోజులు కోటేశ్వర సార్. ఆలోచన చేయండి సార్. ఎక్కడ ఎక్కడ జీవితం ఆలోచించండి. చిన్న చిన్న జీవితాలు సార్, మన చిన్న జీవితాలు సక్సెస్ కావాలంటే మనకు మనమే మారాలి. మనకు మనమే మారితేనే సార్. అప్లైన్ బిజినెస్ కాదు, ఇది డౌన్ లైన్ బిజినెస్ కాదు. అప్లైన్ పొద్దాక రాడు. అప్లైన్ ఈజ్ యారో మార్కు. అప్లైన్ నీకు ఒక వెస్టేజ్ పరిచయం చేశాడు అంతే. దాన్ని నువ్వు నేర్చుకొని నీకు టీం రాలేదన్నా, నీకు బిజినెస్ రాలేదన్నా, చెక్కు పెరగలేదన్నా, ఇంకా నువ్వు నేర్చుకోవడంలో లోపం ఉంది. ఆ లోపం ఏందో అప్లైన్ దగ్గర నేర్చుకోండి. జూమ్ మీటింగ్స్, ట్రైనింగ్ క్లాసు, వీటన్నిటికి అటెండ్ అవ్వాలి మనం. మెయిన్ బూట్ క్యాంప్స్, మైసూర్ ట్రిప్ కి అటెండ్ అయితే నువ్వుకి నీవు నీకు నువ్వు నువ్వు నీకు నువ్వు మారాలి సార్. ఉలి దెబ్బలు తిన్న రాయి శిలగా మారితే సార్, దెబ్బలు తిన్న రాయి పోయి గుడి ముందుకు నిలబడితే టెంకాయ కొడుతుంటే అబ్బా అబ్బా అంటారు సార్. ఒక్కసారి మనం ఓర్చుకోను నిలబడకపోతే మనకు 3 జనరేషన్ ఇన్కమ్, 3 తరాల డబ్బు కావాలనుకున్నప్పుడు మనలో ఏమని ఆలోచించండి. మన క్వాలిటీస్ ఉన్నాయో లేవో మనం ఆలోచించుకోవాలి. అవన్నీ నాలో స్టార్టింగ్ లేవు సార్. ఎప్పుడైతే ఆ మైసూర్ వెళ్ళిన తర్వాత 3 నెలలు చూడండి సార్, 2,03,000 వచ్చింది. తర్వాత నెల సార్ 2,81,000 వచ్చింది సార్. ఒక్కసారి ఆలోచన చేయండి. టీం బిల్డ్ చేసుకుంటే గ్యారెంటీగా డబ్బులు వస్తాయి. ఈ రోజు మీరు వేసే ప్రతి ఐడి, ఈ రోజు ఐడి చేశారు, కొనుక్కున్న తర్వాత వాళ్ళు చాలా మంది బిజినెస్ లకు రారనమాట. ఒకటే చెప్పండి, నువ్వు వస్తే నీతో బిజినెస్ చేస్తా, నువ్వు కానీ రాకపోతే ఇంకొకరిని డెవలప్ చేస్తా అని చెప్పండి. గ్యారెంటీగా అతను ఆలోచిస్తారు. ఏమన్నా నేను నన్ను రమ్మంటాడు, నేను రాకపోతే ఇంకొక అతను పట్టుకుని బిజినెస్ చేస్తానంటున్నాడు. అతనిలో మనం చెప్పి చేసుకొచ్చే విధానంలో మనం మార్చుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని మనం మార్చాలంటే మనలో మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకొని ముందుకెళ్తే గ్యారెంటీగా సరే బంగారు భవిష్యత్తు ఉంది వెస్టేజ్ లో. వెస్టేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ అనేది మన వెస్టేజ్ పదం సార్ చెప్తున్నా సార్, మన పూర్వీకుల అడుగు జాడలు అంటారు సార్. వెస్టేజ్ అనే పదం పూర్వీకుల అడుగు జాడలు. ఎందుకంటే పూర్వకాలంలో మన ఋషులు మహర్షులు ఏవైతే ఆయుర్వేదంలో వాడారో అటువంటి సప్లిమెంట్స్ రూపంలో మనం తీసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా హెల్త్ 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 వస్తుంది సార్. ముందు హెల్త్ కోసం వెస్టేజ్ లోకి వచ్చాము. తర్వాత హెల్త్ వచ్చిన తర్వాత 10 మందికి చెప్తే ఆ విధంగా డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత మనం చూడండి సార్, ఇక్కడ చాలా చాలా బెనిఫిట్ ఉంది సార్. వెస్టేజ్ లో ఐడి రావడమే గొప్ప అదృష్టం మనందరి కొరకు. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల మనకు వెస్టేజ్ వచ్చింది సార్. ఒక్కసారి ఆలోచించి, ఎక్కడ సార్ చిన్న జీవితం సార్. అప్పుడు దాకా నా పేరు నేను ఎక్కడ పెద్దగా తెలియదు. ఎప్పుడైతే నేను 2,81,000 ఇన్కమ్ తీసుకొని, ఆ రోజు నాకు అర్థమైంది సార్. నేను ఈ 2,81,000 తీసుకొని ఈసీడి యూనివర్సల్ క్రౌన్ అవడానికి సార్ ఒక పాప బలమైన కారణం సార్. సాయి రాగమయ్యి ఒక పాప సార్, 14 సంవత్సరాల అమ్మాయి, చదువుకుని 9వ తరగతి. లాస్ట్ అవార్డు ఫంక్షన్ లో ఆ పాప ఈసీడీగా అవార్డు తీసుకొని తర్వాత వచ్చేసరికి కారు తీసుకుని సార్. ఆ రోజు నాకు అర్థమైంది, ఈ చిన్న పాప కూడా ఈసీడీ అవార్డు తీసుకుంది, నేను వెస్టేజ్ లో ఉన్నాను, నా జన్మ ఇదేనా, నా బతుకు ఇదేనని ఆ రోజు బలంగా డిసైడ్ అయ్యా సార్. ఏమైనా సరే నెక్స్ట్ అవార్డు ఫంక్షన్ నేను గ్యారెంటీగా ఈసీడీ అవార్డు తీసుకోవాలని బలంగా గట్టిగా పట్టుకున్నాను సార్. రేపు జూన్ 14వ తారీఖు మీ అందరి సమక్షంలో ఈసీడీ అవార్డు తీసుకోబోతున్నాం సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. మన ఏపీలో రేపల్లి సీనన్న సార్, తర్వాత కొండేపు సురేష్ సార్, తర్వాత మా లైఫ్ లో తిరుమల సార్, తర్వాత నేనే సార్. 4 వ్యక్తులు రేపు ఈసీడీ అవార్డు తీసుకోబోతున్నాం సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఎక్కడి నుంచి ఎక్కడ ఒక్కటి ఆలోచించాలి, చెబితే చేయాలి. మనం ఏదైనా సార్ మైకి పట్టుకుంటే, గురువు గారు మీటింగ్ లో అందరూ చెప్తారు 1,00,000 కావాల్సిన చేతులు ఎత్తానంటే చాలా మంది చేతులు ఎత్తాం. కానీ మన లక్షణాలు ఉన్నాయా లేవా, మనకు మనం ఆలోచన చేసుకొని మనకు మనం టీం బిల్డ్ చేసుకొని మనం ముందుకెళ్తే గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది సార్. ఎందుకంటే సార్ వెస్టేజ్ ఆషామాషా బిజినెస్ కాదు సార్. వెస్టేజ్ లో టైం పాస్ వెస్టేజ్ లోకి రావచ్చు, దండం పెట్టి చెప్తున్నా. వెస్టేజ్ ని టైం పాస్ గా చేయొద్దు, హార్ట్ ఫుల్ గా చేయండి. ఎందుకంటే సక్సెస్ లీడర్ లిమిట్ నడవండి, పాజిటివ్ వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. అప్లైన్ పాజిటివ్ వ్యక్తులు, క్రాస్ లైన్ అయినా సరే, మెయిల్ అయినా సరే, పాజిటివ్ వ్యక్తులతో జర్నీ చేయండి. పాజిటివ్ 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 రిజల్ట్ పాజిటివ్ సార్. ఒకసారి ఆలోచించండి.
పాజిటివ్ 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 రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. 100 పాజిటివ్లలో ఒక్క నెగిటివ్ పెట్టుకుని ఆగిపోతున్నారు సార్ చాలా మంది. దౌర్భాగ్యం ఏంటంటే 100 పాజిటివ్లలో ఒక్క నెగిటివ్ పెట్టుకుని ఆగిపోతున్నాం. అది సమాజంలో నెగిటివ్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నెగిటివ్ వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి మనం. ఎందుకంటే నెగిటివ్ వ్యక్తులు ఇంకా మనల్ని కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు అనమాట. పాజిటివ్ వ్యక్తుల దగ్గరికి వెళ్తే లక్ష్యం ఎలా వచ్చింది, లక్ష్యం నేను 2కు పోతాను 3కు పోతాను చెప్పినప్పుడు మనం కూడా రిలీజ్ అవుతాం అనమాట. అటువంటి గొప్ప ప్లాట్ఫారం సార్ వెస్టేజ్. వెస్టేజ్ కూడా ఆలోచించండి సార్. యునైటెడ్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో సార్ ఒక 4 అమ్మాయిలు డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థను స్థాపించారు సార్. 4 పాపలు ఈ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థను స్థాపించారు 1920లో సార్. ఈ రోజు 1920లో స్టార్ట్ అయిన వ్యవస్థ ఈ రోజు ప్రపంచం మొత్తం దుమ్ము దులుపుతున్న ఇండస్ట్రీ సార్ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ. ఒక్కసారి ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ చిన్న బిజినెస్ కాదు సార్. మన భావి భవిష్యత్తు, మన భావి తరాల జీవితాలు మార్చే ఇండస్ట్రీ సార్. అటువంటి గొప్ప వ్యవస్థలో ఉండి కూడా మనం సక్సెస్ కాలేదంటే మనలో ఉన్న లోపాలు, మన ఉన్న క్వాలిటీస్, మనలో ఉన్న అన్ని మార్చుకోవాలి సార్. ఎగోలు పోకుండా, మనకు ఎగోలు పోకుండా, ఈర్ష్యలు పోకుండా ఏమైనా సరే మీ అప్లైన్ ఏది చెప్తే అది చేయండి సార్. అప్లైన్ ఈజ్ యారో మార్క్ చెప్తున్నా సార్. అప్లైన్ ఈజ్ ఏ గాడ్. అప్లైన్ ఏ రోజు చూడండి, ఒకసారి ఆలోచించండి సార్. విలువిద్యలో అర్జునుడు గొప్పవాడా, ఏకలవ్యుడు గొప్పవాడు అంటే ఒకటే చెప్తున్నా సార్. ద్రోణాచార్యులు ఇద్దరు గురువు ద్రోణాచార్యులే. కానీ ద్రోణాచార్యులు ఒక అర్జునుడికే విలువిద్య నేర్పాడు. కానీ ఏకలవ్యుడు ఏం చేశాడంటే సార్, అతను ఏమైనా సరే ప్రతిభ పెట్టుకొని, ద్రోణాచార్యులు ప్రతిభ పెట్టుకొని ఈ రోజు విలువిద్యలో రాటు తేలింది సార్. ఆలోచించండి. పొద్దాక అప్లైన్ రాడు. అప్లైన్ మీద ఆధారపడ్డారంటే మీ సక్సెస్ మీరే పతనమైనట్టు. అప్లైన్ మీద ఆధారపడొద్దు. ఏదైనా డౌట్ ఉంటే అప్లైన్ ఫోన్ చేయండి. ఒక అప్లైన్ ఎంట పెట్టుకొని, స్టార్టింగ్ లో అప్లైన్ ఎంట పెట్టుకొని హోమ్ మీటింగ్ చేయండి. అప్లైన్ ఎంట పెట్టుకొని అన్ని చేయండి. అప్లైన్ ఏం చేస్తుందో దాన్ని కాపీ కొట్టండి. ఒకసారి పరీక్షలో కాపీ కొడితే ఫెయిల్ అవుతాం, వెస్టేజ్ లో కాపీ కొడితే సక్సెస్ అవుతాం. గ్యారెంటీగా ఆలోచించండి సార్. మీ అందరికి సార్ బంగారు భవిష్యత్తు ఉంది సార్. పొద్దాక అప్లైన్ ఎంటబడొద్దు. అప్లైన్ నాకు అప్లైన్ రాలేదంటే అప్లైన్ లేడు. అప్లైన్ ఒకవేళ భూమి మీద లేడు సార్. ఏం చేస్తున్నావు, ఆగిపోతావా? ఆగిపోవద్దు. అప్లైన్ ఈజ్ ఏఆర్ఎం వర్క్ నేర్చుకోవాలి సార్. ఈ బిజినెస్ నాది అనుకోండి సార్. నాదంటేనే సక్సెస్ అవుతాము. ఒకసారి ఆలోచించారు. గురుగారు ఎప్పుడు చెబుతారు సార్, పేదరికంలో పుట్టినము, పేదరికంలో చచ్చిపోకూడదు. వెస్టేజ్ కంపెనీ దొరికినా కూడా మన పేదరికంగా చచ్చిపోకూడదు సార్. ఒక్కసారి ఆలోచించండి. మీరు మనలో మనకి నేను ఎన్ని మార్చుకున్నా సార్, మార్చుకోబట్టి ముందుకు వెళ్తున్నా సార్. మార్చుకోకపోతే ముందుకు వెళ్ళలేము. ఒకటి ఆలోచించండి సార్. ఏ చిన్న జీవితాలు సార్ మన, ఈ చిన్న జీవితాలు ఈ రోజు ఉన్న రేపు ఉండటం లేదు సార్. ఏముంది ఆలోచించండి. ఈ రోజుకి నేను ఇంట్లో కూర్చున్నా సార్, నా నెలకు 2 లక్షలు అకౌంట్లో పడతాయి సార్. ఎక్కడుంది ఆలోచించండి. 2 లక్షలు సార్. ఎప్పుడైతే మీరు ఈ రోజు నేను లేకపోయినా కూడా విత్ ఇన్ ఒక 45 గంటల్లో 40 సంవత్సరాల ఐడి మా మెసేజ్ ట్రాన్స్ఫర్ అయ్యి నాకు వచ్చే ఇన్కమ్ మా అమ్మాయికి వస్తుంది, తర్వాత మన బిడ్డకు వస్తుంది. 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది సార్ దీంట్లో. 3 జనరేషన్ ఇన్కమ్ ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు అసెట్ చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆర్ట్ఫుల్ గా పనిచేస్తారు సార్. టైం పాస్ కి అయితే వెస్టేజ్ లోకి రావచ్చు సార్. ఒకసారి ఆలోచించండి సార్. ఒక కుర్రవాడు క్రికెట్ పిచ్చి పెట్టి సార్, క్రికెట్ మీద సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టుకొని, సచిన్ టెండూల్కర్ ని ఊహించుకొని, సచిన్ టెండూల్కర్ గా నేను డెవలప్ కావాలని వెస్టేజ్ సారీ క్రికెట్ స్టార్ట్ చేశారు సార్. ఈ రోజు చూడండి సార్, సచిన్ టెండూల్కర్ టీమ్ లో కెప్టెన్ అయిన సార్ మహేంద్ర సింగ్ ధోని సార్. ఆలోచించారు. ఆ రోజు పిచ్చి పెడితే మహేంద్ర సింగ్ ధోని సచిన్ ను ఊహించుకొని, సచిన్ లాగా డెవలప్ కావాలి నా గురువు సచిన్ అనుకొని క్రికెట్ టీమ్ లోకి అడుగు పెట్టారు సార్. అడుగు పెడితే ఈరోజు సార్ 11 మంది సభ్యుల్లో సార్ సచిన్ టెండూల్కర్ ఉన్న టీం కి కెప్టెన్ అయ్యాడు సార్. ఆలోచించండి. పిచ్చి పడితే రిచ్ అవుతుంది సార్. పిచ్చి పట్టాలి సార్. అంతేనో మన పిచ్చి చూస్తే సార్ పక్కన కూడా భయపడాలి. ఓయమ్మ ఇటు వచ్చేది పిస్టోర్, వచ్చేది పిచ్చోడు అనుకోవాలి సార్. అటువంటి చూడండి, ఎంతో మంది ఆలోచించండి సార్. ఎక్కడ ఉంది సార్ డబ్బులు? సమోసాలు అమ్ముకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తారు వెస్టేజ్లోకి వస్తే సార్. ఏమి లేని వాళ్ళు సార్. మా బీబీ మేడం చూడండి సార్, మన బీబీ మేడం చూడండి సార్. ఆయమ్మ సార్ 5 లక్షల పైన 10 నెలలు ఇన్కమ్ తీసుకుంటుంది సార్. ఎంతో మంది సార్. మనీ సార్ చిన్న డిగ్రీ 2 లక్షలు తీసుకుంటే మన అంజిబాబు చూడండి సార్. అంజిబాబు చూడండి, కొండేపు టీంలో చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు. చాలా మంది లక్ష తీసుకున్న వాళ్ళు. వాళ్ళందరిని కాపీ కొట్టండి అంతే. ఏం చేస్తారు? వాళ్ళ లక్షకి ఎలా పోయాడు? మీటింగ్స్ రండి, ట్రైనింగ్ క్లాస్కి రండి. సక్సెస్ అవ్వాలంటే సార్ గ్యారెంటీగా సార్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. జూమ్ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఉదయాన్నే లేచిన తర్వాత దేవుడా థ్యాంక్ యూ గాడ్ అని దండం పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న జీవితం రేపు ఉండటం లేదు. ఆడ ముందు స్టార్ట్ చేయండి. పాజిటివ్ గా లక్షణాలు మేము పాజిటివ్ నింపుకోండి సార్. పాజిటివ్ నింపుకోండి సార్. నెగిటివ్ వ్యక్తులు దూరంగా ఉండండి. ఆ విధంగా మీ అందరి బిజినెస్ లోకి సక్సెస్ కావాలి సార్. ఎందుకంటే బిజినెస్ వెస్టేజ్ లో సార్ భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టేజ్ లో అన్ని డబ్బులు ఉన్నాయి సార్. వెస్టేజ్ లో అర్థం చేసుకోండి. 24 క్యారెట్ గోల్డ్ మీ చేతిలో ఉంది సార్. గోల్డ్ తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటే అది బీరువాలో ఉంటుంది సార్. దాన్ని ఏం చేయాలి సార్? దాన్ని కొలువు
నూనెలో పెట్టి కరిగిస్తే సార్ నగలవుతాయి, హారం అవుతాయి, రకరకాల డిజైన్ చేసుకోవచ్చు. అటువంటి 24 క్యారెట్ గోల్డ్ మీ చేతిలో పెట్టుకొని మీ చేతిలో ఉన్నప్పుడు మనం ఎలా పని చేయాలి? వెస్టేజ్ లాంటి గొప్ప కంపెనీ మన చేతిలో పెట్టుకున్నప్పుడు మనకొచ్చినప్పుడు మనం ఎలా ముందుకెళ్ళాలి? అదే సార్, ఒకటే సార్, పాజిటివ్‌గా ఆలోచించండి. గ్యారంటీగా ఈ సమాజంలో మీకంటూ ఒక పేరుంటది. పేరు ప్రఖ్యాతి ఉంటది. వెలిగే దీపం 10 దీపాలు ఎలిగిస్తే అని మహానుభావుడు ఎప్పుడు చెప్తాడు. ఎందుకంటే మీరు ఎలాగైతే 10 దీపాలు ఎలిగించొచ్చు. మీరు ఎలగకుండా 10 దీపాలు ఎలిగేయడానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే మైకొస్తే మంచిది, రాకపోతే మంచిది. మైక్ దూరంగా ఉన్న వ్యక్తులు నేను ఒక్కను సార్ ఫస్ట్ మైక్ తీసుకుంటే భయపడేవాడిని, మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే సిక్కు లేదు, సక్సెస్ కాలేదు. నా అప్పులైన గురువుగారికి ఏ రోజైనా బాధ ఉంటదిగా. నా డౌన్‌లో రామన్ సక్సెస్ కాలేదని గురువుగారికి అంతో ఇంతో బాధ ఉంటది. మనం ఏ విధంగా గురువుగారు పిలుస్తారో ఆలోచించండి. మనం ఏదన్నా పొడిస్తే గురువుగారు అప్పుడు పిలుస్తారనమాట. మనం ఏదో పొలవకుండా గురువుగారు నా పేరు చెప్పలేదని మనం ఫీల్ అవ్వద్దు సార్. ఎందుకంటే గ్యారంటీ గురువుగారికి సక్సెస్ అయ్యే లీడర్లు ఎవరా ఆయనకు ముందే తెలుసు. ఏ విధంగా బిజినెస్ చేయాలో తెలుసు. మనం ఏ విధంగా ముందుకెళ్తామో తెలుసు. ఒక్కటే ఆలోచించండి సార్, వెస్టేజ్‌లో డబ్బులున్నాయని మీరు గ్రహించండి. మీ కడుపును పుట్టిన బిడ్డకి మీరు ఏమిస్తున్నారో ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచించండి. మనం పేదవాడిగా బతకచ్చు. మన తండ్రి పేదోడుగా బతకొచ్చు. కానీ మన బిడ్డ పేదవాడిగా బతకూడదు. కోటీశ్వరుగా బతకాలంటే మనం ఒక 4, 5 సంవత్సరాలు వెస్టేజ్‌లో టీమ్‌ని తయారు చేసుకొని, మనం ఒళ్ళొంచి పని చేసి ఎండ, గాలి, అన్నీ సార్ ఒక్క సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు దీంట్లో నిలబడితే గ్యారంటీగా మీరు కోటీశ్వరులు అవుతారు సార్. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ దీంట్లో జర్నీ చేయండి. ఏదో ఆషామాషీగా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు వచ్చేదానికి వెస్టేజ్‌లో రావద్దు సార్. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. 5 ఇయర్స్‌లో ఈ విధంగా సక్సెస్ అవ్వాలి. నాకంటూ చరిత్రలో, నాకంటూ సమాజంలో గుర్తింపు రావాలని మీరు సక్సెస్ పెట్టుకోండి సార్. ఆ విధంగా గోల్ పెట్టుకొని వెస్టేజ్‌లోకి రండి. గోల్ లేకపోతే వెస్టేజ్‌లో లేదు సార్. గోల్ పెట్టుకుంటే గోల్ కూడా భయపడాలి సార్. అమ్మా! మీకు చూడండి అర్థమైనోళ్ళు సార్ వెస్టేజ్‌లో సార్ అర్థమైనోళ్ళు నిద్ర పట్టడం లేదు సార్. అర్థం కానోళ్ళు నిద్రపోతా ఉన్నారు ఇంకా ముసుగేసుకొని. ముసుగులు తీయాలి సార్ మనం. ముసుగు తీయకపోతే ఏముంది చెప్పండి సార్? ఏముంది చెప్పండి? సమాజంలో సార్ చాలా మంది సార్, ఎంతోమంది భర్తలు బాగున్న ఆడబిడ్డలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ డబ్బులు లేక. ఒక్కసారి మీకు ఆలోచించండి. నైట్ 12 గంటలప్పుడు మీ భార్య బిడ్డలు పడుకున్నప్పుడు దుప్పటి తీసి చూడండి సార్. నా భార్య బిడ్డలు నేను లేని రోజు వాళ్ళు ఈ విధంగా పండుకోగలరని మీకు కలగాలి సార్. మీకు కలగాలి. ఎందుకంటే మనం లేని రోజు నా భార్య బిడ్డలు ఎవరిని చేజాసి అడగకూడదు. సమాజంలో చాలా మందిని చూస్తున్నాము. వీళ్ళందరూ ఆలోచించండి సార్. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు వెస్టేజ్ లేకపోతే మనం ఎక్కడ ఆలోచించండి సార్. వెస్టేజ్ లేకపోతే మనం ఎక్కడ ఆలోచించండి సార్. ఈ రోజుకి రేపు భూమి మీద లేకపోయినా సార్ 2,80,000 మా మిసెస్ అకౌంట్‌లో పడతాయి సార్. ఒక్కసారి హ్యాపీ చూడండి సార్. మీ కడుపును పుట్టిన బిడ్డకి మీరు ఏమిస్తున్నారంటే వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యి గ్యారంటీగా మీరు లక్ష తీసుకోండి. లక్ష తీసుకుంటే ఆ రోజు మీ కుటుంబంలో మీ భార్య బిడ్డలు, మీ తల్లిదండ్రులు, మీ కొడుకులు, తర్వాత మీ సమాజంలో, మీ ఊర్లో అందరికి మీకు గుర్తింపొస్తది సార్. అటువంటి గుర్తింపు ఎక్కడుందో ఆలోచించండి. ఇక్కడ జీరో పెట్టుబడి, ఐటీ వెయిటు, కలర్‌తో సంబంధం లేదు సార్. అటువంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్ మనకొచ్చినా గూడక మనం అశ్రద్ధ చేస్తే మనకన్నా దురదృష్టవంతులు లేదు సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. చిన్న పిల్లోడు పుట్టిన కాడ్నుంచి వాడు లేచిందని వాడు ఆలోచించండి. నడకలేస్తుంటే పడతా ఉంటాడు. నడుస్తుంటే పడితేనే లేసి నిలబడతాడు సార్. అలాగే దీంట్లో గూడా అప్ అండ్ డౌన్ బిజినెస్ ఉంటాయి. మన మైండ్ చెక్కులు అప్ అండ్ డౌన్ కావచ్చు గానీ సార్, మన మైండ్ సెట్ అప్ అండ్ డౌన్ కాకూడదు. ఎందుకంటే అప్ అండ్ డౌన్ బిజినెస్ అవుదు గానీ, మన మైండ్ సెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ కాకూడదు. నేను ఈరోజు నేనేమో సార్ లక్ష కొడతాను. నా టీమ్‌లో లక్ష ఇప్పిస్తానని మీరే మారాలి. మీకు మీరే కలగనాలి సార్. కలలుగనే దాన్ని కూడా గొప్ప కలలుగనండి సార్. ఎందుకంటే ఈరోజు ఆలోచన చేయండి సార్. చిన్న జీవితాలు సార్. మనం ఎక్కడికెళ్తున్నాము, ఎక్కడుంటున్నామో ఆలోచించండి సార్. అటువంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్ దొరికిన తర్వాత గూడక మనం అశ్రద్ధ చేయటం చాలా చాలా పొరపాటు సార్. ఎందుకంటే హార్ట్‌ఫుల్‌గా పని చేయండి. వెస్టేజ్‌లో ఒక 5 ఇయర్స్ నిలబడండి అంతే. ఏం చేయొద్దు. 5 ఇయర్స్ నిలబడండి, నేర్చుకోండి, టీమ్ బిల్డ్ చేయండి. గ్యారంటీగా సక్సెస్ అవుతాము. చాలా పెద్ద సక్సెస్ అయ్యే లీడర్‌ల వాయిస్ ఇనండి సార్. వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అదే లేదండి. ఆగిపోయినోళ్ళ దగ్గరికెళ్ళి వెస్టేజ్‌లో ఆగిపోయినోళ్ళ దగ్గరికెళ్తే మనకేం రాదు సార్. ఆగిపోయినోళ్ళు ఇంగా నేను ఆపాలని చూస్తడు. సక్సెస్ అయిన లీడర్ దగ్గరికెళ్ళండి సార్. చాలా చాలా వండర్‌ఫుల్ బిజినెస్ మీ ఇంటి దాకొచ్చింది. అలాగే సార్ నాకెప్పుడు విమానంతో నాకు ఎయిర్‌పోర్ట్‌తో నాకు బాగా సంబంధం ఉండేది సార్. ఎయిర్‌పోర్ట్‌తో నాకు బాగా సంబంధం ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ మా సార్ వాళ్ళు. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని వందల సార్లను దింపేసి దించేసి వచ్చేవాడిని. కానీ ప్రతిసారి ఎయిర్‌పోర్ట్ పోయిన ప్రతిసారి సార్ కారు పక్కన ఆపుకొని కొంచెం గేట్ ఎక్కి చూసేవాడిని. విమానం ఎట్టుంటదో, అసలు ఏంది విమానం సంగతి, విమానం లోగా ఎట్టుంటదని ఊహించుకునేవాడిని సార్. ఆలోచించండి సార్.
ఎక్కడ జీవితం సార్ ఆలోచించండి. ఏం సార్ అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కి నేను దుబాయ్ వెళ్ళాను సార్. ఆలోచన ఎమిరేట్స్ ఫ్లైట్ సార్, ఊహించుకోండి సార్. ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కాలంటే వరల్డ్ క్లాస్ ఫ్లైట్ సార్. అది బిజినెస్ మ్యాన్ ఎక్కే ఫ్లైట్, డబ్బున్నోళ్ళు పోయే ఫ్లైట్ సార్. ఆలోచించండి మహానుభావుడు గౌతమ్ బాలి చెప్పేటువంటి ప్లాన్ ట్రావెల్ పండుదా నేను సార్. ఇప్పుడు 4 ఫారెన్ ట్రిప్పులు వెళ్ళాను సార్, 4 ఫారెన్ ట్రిప్పులు. ఎక్కడ ఆలోచించండి సార్. ఎప్పుడు ఎయిర్పోర్ట్ చూసిన మొహం, ఎయిర్పోర్ట్ చూసా గానీ ఫ్లైట్ ఎక్కిన ముఖం కాదు సార్. అటువంటి గొప్ప అవకాశం వెస్టేజ్ లో ఉంది సార్. 4 ఫారెన్ ట్రిప్పులు వెళ్ళారు సార్. ఆలోచించండి సార్. నా కడుపును పుట్టిన బిడ్డకి మొన్న థాయిలాండ్ పంపించారు సార్. థాయిలాండ్ పంపించి సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని, మీ లీడర్ చాలా మంది వెళ్ళారు. ఆ రోజు మా అబ్బాయిని ఎందుకు పంపించండి అప్పటికప్పుడు, మా అబ్బాయి బీటెక్ చదివాడు సార్. బీటెక్ పూర్తి అయిపోయి ఇప్పుడు 25,000 జాబ్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, 20 సంవత్సరాలు కష్టపడి చదివిస్తే జాబులు లేవు సార్ బయట మార్కెట్ లో. ఈ రోజు బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళందరికీ బయట సమాజంలో మార్కులు లేవు, జాబులు లేవు. చాలా కంపెనీలు జాబులు తీసేస్తుండ్రు. అటువంటి అవకాశం ఎక్కడ ఉంది? వెస్టేజ్ లో ఉంది. అందుకని మా అబ్బాయిని అప్పుడు తత్కాల్ పాస్పోర్ట్ తయారు చేసి మొన్న థాయిలాండ్ పంపించారు సార్. ఫ్లైట్ ఎక్కించా. మా వాడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాన్న నేను ఈ రోజు నేను ఈ విమానం ఎక్కుతూనే ఎక్కనో తెలియని వ్యక్తి విమానం ఎక్కించి థాయిలాండ్ లో దిగుతా సార్. కంపెనీ మేనేజ్మెంట్ తోటి మా అబ్బాయి తోటి సమానమైన ఏజ్ కుర్రోళ్ళందరిని చూసి ఆ రోజు మా అబ్బాయికి మనసు కలిగిందంటే ఏమైనా సరే జాబ్ లో లక్ష్య రాదు, నేను వెస్టేజ్ చేయాలని ఆ రోజు మా అబ్బాయి కూడా నిర్ణయించుకోండి సార్. ఈ మంత్ లో మా అబ్బాయి కూడా బ్రాంజ్ డైరెక్టర్ కాలిపోతుంది. ఎందుకంటే చెప్తాను ఆలోచించండి సార్. ఎందుకంటే మా టీంలో ఎంఎస్ఆర్ ఆర్మీ టీంలో సార్ ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు సార్. గ్రూప్ 2 ఆఫీసర్లు ఉండవు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి వెస్టేజ్ చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అని బలంగా పట్టుకున్నాం సార్. రేపు మళ్ళీ జూన్ 1వ తారీఖున సార్ మళ్ళీ శ్రీలంక వెళ్తున్నాం, కొలంబో. ఎక్కడుంది ఆలోచించి 5వ ఫారెన్ ట్రిప్ సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, మన లైఫ్ ఎలా ఉంది, మనం ఎందుకు వెస్టేజ్ లోకి వచ్చాము. ఒకటే సార్ ఫైనల్ గా చెప్తున్నా సార్, మన కడుపును పెట్టిన బిడ్డకి మనం ఏమిస్తున్నాం అంటే ఆలోచించండి. వాళ్ళు మనలాగా ఉండకూడదు, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళ కోసం పని చేయండి సార్, మన కోసం పని చేయొద్దు. ఎందుకంటే ఆలోచించండి, సమాజంలో ఎలా బతుకుతున్నాము, ఎలా ముందుకెళ్తున్నాము. అటువంటి గొప్ప ప్లాట్ఫారం సార్ వెస్టేజ్. వెస్టేజ్ లో మీకు ఐడియా దొరకడం అదృష్టం సార్. మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల ఎవరైతే మీకు వెస్టేజ్ మీ ఇంటి దాకా వచ్చింది. అప్లైన్ నమ్మండి, అప్లైన్ గౌరవించండి, యాక్టివ్ అప్లైన్ తో జర్నీ చేయండి. ట్రైనింగ్ క్లాసు, మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, మైసూర్ ట్రిప్ గ్యారెంటీగా వెళ్ళండి సార్. ఎందుకంటే సార్ 5,000 రూపాయలు మైసూర్ ట్రిప్ సార్. 5,000 రూపాయలు మైసూర్ ట్రిప్ సార్ మనకి 5 కోట్లతో సమానం సార్. 5 కోట్లతో సమానం. 5,000 ఎక్కడ పోయి ఎక్కడ రావు సార్. ఆలోచించండి సార్. ఎందుకంటే అక్కడికి వెళ్తే మన మైండ్ సెట్ మారుద్ది. మారిన తర్వాత మనం అందరం ముందుకు వెళ్ళొచ్చు సార్. మీ అందరికి సార్ చేతులు జోడించి మొక్కుతున్నా సార్. వేస్టేజ్ ని ఆషామాషగా టైం పాస్ గా చేయదు సార్. మీ అందరూ సార్ మీ కడుపును పెట్టిన బిడ్డల కోసం పనిచేయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. ఆలోచన చేయండి సార్. వెస్టేజ్ 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 లేకపోతే ఎక్కడ జీవితం సార్. ఆలోచించాను. నేను ఒకటే గోల్ పెట్టుకున్నాను సార్. 2030 2030 నాటికి విఎంసీఎం నెంబర్ ఖచ్చితంగా అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను సార్. అలాగే సార్ నేను రేపు డిసెంబర్ కల్లా నా టార్గెట్ 4 నుంచి 5 లక్షలు పెట్టుకున్నాను సార్. రేపు డిసెంబర్ కి ఎప్పుడైతే 5 lakhs ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు 2 కోట్లు ఇల్లు కట్టాలని డిసైడ్ అయ్యాను సార్. నా ఇంటి ముందు బెంజ్ కార్ ఉండాలి సార్. ఆ విధంగా టార్గెట్ పెట్టి పనిచేస్తున్నాను సార్. ఎందుకంటే ఈ సక్సెస్ నా లైఫ్ లైన్ ద్వారా వచ్చింది సార్. లైఫ్ లైన్ లేదు మనం లేదు సార్. లైఫ్ లైన్ డబ్బు ఇప్పిస్తే మనకు డబ్బు వస్తుంది. సమాజంలో చూడండి సార్, కింద కొన్ని కంపెనీలు కింద ఉన్న దొక్కితే పైకి డెవలప్ వచ్చు. ఇక్కడ ఏం సార్, మనం డెవలప్ అవుతూ కింద డెవలప్ అయితే మనకు డబ్బు వస్తుంది. మంచి ప్లాట్ఫారం సార్. ఈ భూమి మీద 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలు వెస్టేజ్ ఉంటది, వెస్టేజ్ ఉంటది, వెస్టేజ్ ఎక్కడికి వెళ్ళదు. మీరు డిసైడ్ అయినంత వరకే డిసైడ్ అయ్యి పని చేయండి. గ్యారెంటీగా సక్సెస్ అవ్వచ్చు. మీ అందరికి సార్ చెప్తున్నా సార్. అప్లైన్ గౌరవించండి, డౌన్లైన్ ప్రేమించండి. ఇంతే సార్ వెస్టేజ్ లో సీక్రెట్ ఏం లేదు సార్. ట్రైనింగ్, మీటింగ్ క్లాస్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు. మేడం గారు కానీ, దినేష్ సార్ కానీ, వీళ్ళందరూ నన్ను చాలా మంది అడుగుతున్నారు సార్. గ్యారెంటీగా నా వల్ల ఒక్కరన్నా బాగుపడ్డా, నా వాయిస్ ఒక్కరికి ఎక్కినా చాలు సార్. అటువంటి గొప్ప ప్లాట్ఫామ్ సార్. అసోసియేషన్ పవర్ సార్. అసోసియేషన్ అందరూ సమానమే. ఆ టీమా ఈ టీం అని ఏం లేదు సార్. మనం అందరం సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వితే అదే మన గురువు గారికి ఇచ్చే గురు దక్షిణ. ఇంకేం లేదు సార్. మీరు అందరూ కూడా సార్ చోటు కప్పలా పనిచేయండి. ఏది చేసినా మన బిడ్డల కోసం పనిచేయండి. ఫైనల్ చెప్తున్నా సార్, మన కడుపును పెట్టిన బిడ్డలకి మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళ కోసం పనిచేయండి. గ్యారంటీగా మీరు అందరూ సక్సెస్ అవుతారు. సక్సెస్ 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 సార్. ఇంకేం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే నా వాయిస్ వినడానికి మీరు ఇంతమంది ఉన్నారు సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామాంజీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అద్భుతమైన వాయిస్ తోటి మాకు ఈరోజు చాలా మంచి సెషన్ ఇచ్చారు. మీరు చెప్పిన పాయింట్లు ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ చెప్పిన పాయింటే చాలా అద్భుతమైన పాయింట్. దేవుడు ఎప్పుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు.
ఎప్పుడైనా సరే అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని తీసుకొని మీలాగా మళ్ళీ పోరాడితే ఎవ్వరికైనా ఇన్కమ్ తప్పకుండా వస్తుందని నిరూపించారు. సో థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తితోటి ఈరోజు గొప్ప వ్యక్తి మాటల్లో తన లైఫ్ ఎక్స్పీరియన్స్ వినటం అసలు నాకు చాలా అదృష్టం సార్ అసలు. సో చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ సెషన్ కోసం. అద్భుతమైన సెషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఆనుముత్యాలు వచ్చినాయి సార్ ఈరోజు. చెప్తూ పోతే ఈరోజు మొత్తం నా ఫీడ్బ్యాకే నడుస్తుంది. అందుకనే నేను ఒక్కటే చెప్పాను. సో నాకు బాగా నచ్చిన పాయింట్ అది. సో థ్యాంక్ యూ సార్. అండ్ 3 జనరేషన్ ఇన్కమ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్ ఇప్పుడు. పర్లేదు సార్, తీసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మీ టెస్ట్ మనీ కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకనంటే శోభకు ఆల్రెడీ చెప్పారు, మిమ్మల్ని అడిగాము, కొంచెం బిజీగా ఉన్నారని. అవును మేడం. మీరేంటి అనేది స్వయంగా నేను చాలాసార్లు చూశాను. మీరు ఈరోజు ఇచ్చిన స్పీచ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పాజిటివ్, నెగిటివ్, తర్వాత ఇద్దరు శత్రువులు, పాజిటివ్ నెగిటివ్ అనే ఇద్దరు శత్రువులు ఉంటారు. వాళ్ళిద్దరితో మనం పోరాడి పాజిటివ్తో గెలిస్తే మాత్రమే మనకి లైఫ్ ఉండిద్దని చెప్పారు. అదొకటి బాగా నచ్చింది. మీరు మైసూర్ వెళ్ళనంత వరకు 1,00,000 రీచ్ అవ్వలేకపోయాము. ఎంఎస్ఆర్ గారు మైసూర్ రండి అని పిలిస్తే దేనికో అనుకున్నాను. చివరికి వెళ్ళొచ్చినాక 1,00,000 రీచ్ అయ్యాను, 2,00,000 రీచ్ అయ్యారని చెప్పారు. మైసూరు మైండ్ సెట్ ప్రోగ్రామ్ గురించి నిజంగా అద్భుతంగా చెప్పారు సార్. చాలా నిజంగా ఎలాంటి వాళ్ళకైనా మైండ్ సెట్ మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే మన సాయి రాగపల్లవి, ఆ అమ్మాయిని నేను కూడా వీడియోలో విన్నాను సార్, చూశాను. అప్పుడు నాకు అనిపించింది, ఈ అమ్మాయి ఇంత చేస్తుంటే మనం ఇంత వయసు వచ్చినాక గానీ ఏం చేయలేకపోతున్నాం అని చాలా బాధ అనిపించింది. కానీ మీలాగా నేను డిసైడ్ అవ్వలేకపోయాను. డిసైడ్ అయితే ఏదైనా సాధించవచ్చు అని మీరు ఎలా నిరూపించారు. నాకు కూడా 5 మంత్స్ నుంచి అలాగే అనిపిస్తుంది. మనం డిసైడ్ అయితే మనతో నడవడానికి చాలా మంది లీడర్స్ ఉంటారు. చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇంకొకసారి అన్ని మోటివేషన్ లాగా బాగా గుర్తు చేసి అందరిని నిద్రలేపారు. చాలా థ్యాంక్స్ రామాంజనేయులు సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. దినేష్ సార్, థ్యాంక్ యూ, రామాంజనేయులు సార్ స్పీచ్ ఇప్పించినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. నాగలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఇంకా మీరు చాలా గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ. మీ అందరు ఆశీస్సులు, గురువు గారి థ్యాంక్ యూ సపోర్ట్. సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, భారతి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. భారతి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి 614. గుడ్ మార్నింగ్ భారతి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం, రామాంజనేయులు మీ సార్. వాయిస్ అమ్మా ఓకే. మేడం, మేడం వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం, మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే కొన్ని మాటలు రావు సార్. ఒకే మాట చెప్పాలి, వావ్ అని చెప్పాలి సార్. ఇంకంతకు మించి ఒక వర్డ్ వాడతారు. సరే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో కూడా మాకు అన్ని కనెక్ట్ అయ్యాయి సార్. ఈ మాట కనెక్ట్ అవ్వలేదని లేదు సార్. అసలు ఈ రోజు ఎంత ఎమోషనల్ గా మీరు హార్ట్ఫుల్ గా మాట్లాడారంటే మాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి సార్. ఎందుకంటే మేము ఇన్ని రోజులు మీరు చెప్పినట్లుగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగానే ఉన్నాము. ఒక లీడర్ గా నిలబడ్డా కూడా చేద్దాంలే చూద్దాంలే అనే బ్యాచ్ లోనే ఉన్నామేమో. కానీ ఈ రోజు మీ మాటలతో సార్, మీరు ఇచ్చిన గ్రేట్ వాయిస్ తో కరెక్ట్ గా మీరు ఏమైతే ఫాలో అవుతున్నారో మేము కూడా అదే ఫాలో అవ్వాలి అని మేము డిసైడ్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్ సార్ ఎట్లా ఉందంటే ప్రతిదీ కుటుంబం గురించే చెప్పారు సార్. ఆ కుటుంబం గురించి చెప్పినప్పుడల్లా మాకేమనిపిస్తుందంటే ఎస్, చెయ్యాలి 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 ఇదే అనిపిస్తుంది. మీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన మీ టెస్ట్ మనీ అంతా కూడా, మీ జూమ్ అంతా కూడా సార్ చెయ్యాలి చెయ్యాలి అనే కసే ఎక్కువ వచ్చేస్తుంది సార్. గ్రేట్ వాయిస్ ఈ రోజు మాకు వినిపించారు సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ అంతా కూడా మీరు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్, మా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్ దినేష్ సార్. థ్యాంక్ యూ రామాంజనేయులు సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. థ్యాంక్ యూ భారతి మేడం. నెక్స్ట్ భాగ్యలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. భాగ్యలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం,
ఓకే. నెక్స్ట్ అంజమ్ మేడం, స్వర్ణ మేడం టీమ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. అంజమ్మ మేడం. ఓకే. నెక్స్ట్ శంకరన్న గారు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అంజమ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ అంజమ్మ మేడం సార్ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్. ఇది సార్ వినపడుతుందా? మేడం మేడం చెప్పండి మేడం, ప్లీజ్ చెప్పండి చెప్పండి మేడం. ఉమ్, నిజంగా సార్ ఎదగాలంటే ఎలాగో సార్ చెప్పిన తర్వాత అర్థమైంది సార్. నిజంగా నేనైతే ఇప్పటికి బయటికి వెళ్ళలేదు సార్. ఓకే ఓకే మేడం. మా సార్ కూడా అట్లా బయటికి థ్యాంక్ యూ వెళ్ళటానికి మేడం. యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఇక ఇప్పటి నుంచి అయితే నేను కూడా గోల్ పెట్టుకొని చేస్తాను సార్. ఓకే ఖచ్చితంగా సార్. మేడం, ఖచ్చితంగా చేయండి మేడం, ఖచ్చితంగా. చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. నెక్స్ట్ శంకరన్న గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వినయ్ సార్, గౌరవనీయులైన రామాంజన్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇంత ఆనిముత్యాన్ని మాకు అందించిన మన గ్రేట్ లీడర్ గౌరవనీయులు పూజ్యులు ఎంఎస్ఆర్ సార్ గారికి ముందుగా పాదాభివందనాలు సార్. ఓకే ఓకే సార్. మీ వాయిస్ విన్నవారు ప్రతి ఒక్కరూ చేంజ్ అవుతారు సార్. ఎందుకంటే మీ సక్సెస్ మాకు కళ్ళకు కట్టినట్టు చూపించింది సార్. మీ వాయిస్ అనేది మాకు నిజంగా మోటివేషనే సార్. మోటివేషనే కాదు, జీవితంలో మీలాగా మేము కూడా ఎదగాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా చాలా చెప్పాలని సార్. మీ వాయిస్లోనే బేస్ బాగా ఉంది. ఎందుకంటే ఇంకా లీడర్స్ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మీ టెస్ట్ మనీ చాలా సూపర్గా ఉంటుంది సార్. మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకొకళ్ళైతే ఒక కమిషనర్ దగ్గర డ్రైవర్గా ఉండేవాళ్ళు అయితే ఇంకొకళ్ళైతే మానుకోరు సార్. బెస్టేజ్లో సక్సెస్ ఉంది అని గమనించి సక్సెస్ బాటలోకి మీరు వచ్చి సక్సెస్ చూపించారు సార్ జనాలకి. అదే మోటివేషన్ సార్. కాబట్టి మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని ఏడుకొలుస్తామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. రామాయణ్ సార్, మీరు అనుకున్న థ్యాంక్ యూ గోల్ కూడా సక్సెస్ కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సార్, టీమ్ సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ శంకరన్న గారు. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సారీ సార్, ఇందాక మిస్ అయ్యాను. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు సార్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా దిక్కలు మీ టెస్ట్ మనీ వినండి సార్. ఇంకా కాసేపు చెప్తే బాగుండిద్ది అనిపించింది. కానీ మేము ఓకే. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం రామాంజనేయులు సార్ ఒక్కసారి జూమ్ ఇస్తే బాగుంటుంది మాకని. ఆ అవకాశం ఈరోజు వచ్చింది. చాలా బాగా చెప్పారు సార్. మీ మాటల్లోనే మీరు ఎంత కష్టపడ్డారు, దీంట్లో ఎన్ని నెగిటివ్స్ ఎదుర్కొన్నారు, ఎంత సక్సెస్ వచ్చింది అనేది మాకు మాటల్లోనే తెలియపరిచారు సార్. అట్లాగే మీలాగా మేము కూడా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు 4 సంవత్సరాలకు మీరు 1 lakh తీసుకున్నారు సార్. మేము నిదానంగా చేసిన మేము కనీసం 6 సంవత్సరాల కన్నా 1 lakh తీసుకోవాలి. ఇలాగే సక్సెస్ బిజినెస్ అప్పుడు లో 1 అప్ అండ్ డౌన్స్ అనేది. మేడం అప్పుడు 1 GB ఉన్నది, ఇప్పుడు 5G వచ్చింది. రేపు 7 GB 12 GB ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం. వందే భారత్ ట్రైన్ లో వెళ్ళాలి సార్. మేడం ఈ రోజుల్లో మీరు ఏమైనా సార్ 1,00,000 కొట్టాలి 6 నెలలకి సంవత్సరానికి గోల్ పెట్టుకోండి మేడం. ఖచ్చితంగా సార్. 1 year కి 1 lakh అని పెట్టుకున్నాం అంతే. సార్. ఇంకొకటి బిజినెస్ లో అప్ అండ్ డౌన్ అనేది కామన్ సార్. అది నాకు బాగా కనెక్ట్ అయింది. చాలా మంది అప్ అండ్ డౌన్ అయ్యేసరికి ఇది ఇంతేనా, ఒక నెల వచ్చి ఒక నెల రావట్లేదని డ్రాప్ అవుతున్నారు. కానీ నేను అనేది అట్లా డ్రాప్ అవ్వకుండా దీంట్లో ఫ్యూచర్ ఉంది. 4 సంవత్సరాలకు 1 lakh రాగా ఎప్పటికైనా దీంట్లో సక్సెస్ అనేది ఉందని నేను కూడా గట్టిగా నమ్మి డిసైడ్ అయ్యాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కేశమ్మ గారు చీరాల ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ కేశమ్మ గారు, గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. సార్ మీరు ఈరోజు చెప్పిన స్పీచ్ చాలా బాగుంది సార్. ఎంతో మాలాంటి తెలియరాని వాళ్ళకి తెలుసుకునేటట్టుగా చెప్పారు సార్. నిలబడాలి, నిలబడితే ఎప్పటికైనా సక్సెస్ వచ్చిందని చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట చాలా బాగుంది సార్. మేము నేర్చుకోవడానికి ఈరోజు మీ టెస్టిమనీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఓకే. మేము కూడా మీలాగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గారు. ఎన్నో కష్టాలు పడి అన్నిట్లో మేము నిలబడాలి సార్. ఎన్ని కష్టాలు వచ్చినా వేస్టేజ్ లో మేము నిలబడి సక్సెస్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా, ఓకే ఓకే. థ్యాంక్స్ అమ్మా. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ యేసమ్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ జాలయ్య గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఒక 4 పాయింట్లు అన్ని నచ్చినాయి. 4 పాయింట్లు అంటే ఫిల్టర్ చేస్తా సార్ నేను. నాకు మొట్టమొదట నచ్చిన పాయింట్ అర్జునుడు ఏకలవ్యుని పోల్చారు సార్. ఓకే సార్. ఆ ఏకలవ్యుడు ఆ ప్రతిమను పెట్టుకొని ఎలా చేశాడో మీకు అప్లైనర్ చేసినా మీకు అండ ఉన్నా లేకపోయినా విలువిద్య ఎలా నేర్చుకున్నాడో అలా నేర్చుకోవాలి. అప్లైనర్ మీద ఆధారపడ్డవాడు ముందుకు పోలేడు అనేది బాగా హార్ట్ టచ్ అయింది సార్. మనం ఎప్పుడూ ఒకరి మీద డిపెండ్ కాకూడదు. ఎప్పుడు కావాలంటే మన వల్ల కానప్పుడు మనకు చేర్చిన అప్లైనరు, మనల్ని చేర్చినటువంటి వ్యక్తే అప్లైనర్ కాదు, మన పైన ఉన్న సక్సెస్ అయిన ప్రతి లీడరు అప్లైనరే. వాళ్ళనేనా అడగచ్చు అనేది నాకు బాగా హార్ట్ టచ్ అయింది సార్. పోతే రెండో పాయింట్ వచ్చేసి మనస్పర్ధలు, గొడవలు అనేవి సహజంగా ఉంటాయి. వీటిని అసలు పట్టించుకున్నవాడు ముందుకు పోలేడు. డౌన్ లైనర్స్ కనిపించే దేవుళ్ళు. నాకు 6వ ప్రాణంగా ఉన్నటువంటి ఎల్ఐసిలో నాకు 26 సంవత్సరాల కిందట నేర్పినటువంటి సక్సెస్ స్టోరీని ఈరోజు బాగా గుర్తు చేశారు సార్. మనకు వెస్టేజ్లో వచ్చేటువంటి డౌన్ లైనర్స్ కానీ, అంటే జనరల్గా చెప్తున్నా సార్, నాకు కట్టినటువంటి ఎల్ఐసి పాలసీ హోల్డర్లు కనిపించే దేవుళ్ళు సార్. కనబడని దేవుణ్ణి మొక్కునే కన్నా ఈ కనిపించే దేవుళ్ళకు మొక్కుని వాళ్ళకి సేవ చేస్తే నువ్వు 100% సక్సెస్ అవుతావు అనేది హార్ట్ టచ్ అయింది సార్. ఇది చాలా చాలా బాగా నాకు నచ్చింది సార్ మీరు చెప్పిన ఈ మాట. ఇంకొకటి సార్, పడుతూ ఉన్నటువంటి పిల్లవాడే నడక నేర్చుకోగలడు. దీన్ని చాలా బాగా పోలిక చేశారు సార్. అంటే చెక్కు పడిపోద్ది, మళ్ళీ వస్తుంది. ఎప్పుడు పడిపోద్ది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా పోలిక ఎలా చేర్చారంటే, మీరు చేసేటువంటి కష్టం వెస్టేజ్లో ఫస్ట్ డూ యువర్ వర్క్. మీరు నేర్పరితనంగా చేసుకుంటారా, ఎలా చేసుకుంటారా అనే దాన్ని బట్టే మీ చెక్కు వస్తుంది. ఇది ఆలోచన చేసి మీరు కానీ వర్క్ ఎలా చెక్కు పెంచుకోవాలా అనే విధానాన్ని బట్టి మీకు చెక్కు పెరుగుద్ది. మీరు ఆ విధంగా మీరు వెస్టేజ్లో ఒక లీడర్గా ఎదగటానికి ఆలోచన చేయండి అనేది చాలా చక్కగా చెప్పారు సార్. అప్పుడే మీకు చెక్కు పడిపోవటమా లేయటం అనేది తెలుసుద్ది అనేది అన్నీ చాలా ఉదాహరణలుగా నిరూపించారు సార్. నంబర్ 1 సార్, మీరు మరలా మాకు ఎలాంటి టెస్టిమోనీలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జాలయ్య సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శోభన్ బాబు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ శోభన్ బాబు సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఈరోజు జూమ్ మీటింగ్లో మామూలుగా నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ సార్. సార్ నేను ఈ వెస్టేజ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే మిమ్మల్ని చూశాను సార్. మన కందుకూరులో అయ్యప్ప స్వామి గుడి దగ్గర. ఆ రోజు ఎంఎస్ఆర్ సార్ వచ్చారు సార్. మార్చి 17వ తారీఖు సార్. నాకు డేట్ బాగా గుర్తుంటుంది. ఓకే సార్. కానీ ఆ రోజు చాలా కొంచెమే విన్నాను సార్ నేను మీరు చెప్పింది. అంటే ఫస్ట్ డే
అవును సార్. ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి వీళ్ళు ఏం చెప్తారు ఏందన్న కాన్సెప్ట్ లో మైండ్ సెట్ లో ఉంటాం కాబట్టి. ఓకే సార్. కానీ సార్ ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో అసలు ఒక పాయింట్ అని కదా సార్, ప్రతి పాయింట్ కూడా ఎంత బాగా అంటే ఒక సార్ చిన్న సార్ అబ్బాయికి ఒక అమ్మ గోరుముద్ర ఎలా తినిపిస్తుందో అంత నీట్ గా అంత ఎక్సలెంట్ గా చెప్పారు సార్ ప్రతిదీ కూడా. సార్ సార్ సార్. దీంట్లో నాకు మెయిన్ బాగా కనెక్ట్ అయిన పాయింట్ సార్, మన వెస్టేజ్ సిస్టమ్ గురించి ఇంత గొప్పగా నేను విన్నదంటే ఈ రోజు మీ మాటల్లో విన్నాను సార్. అది ఎలా అని అంటే ప్రతి దగ్గర సార్ ఎక్కడ తీసుకున్నా సరే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఓన్లీ, సరే అట్లీస్ట్ ఆ ఉన్న మేనేజ్మెంట్ ఆలోచించేది ఏంటంటే జస్ట్ ఆ వర్క్ చేసే పర్సన్ గురించి మాత్రం ఆలోచిస్తారు. అవును సార్. కానీ వెస్టేజ్ సిస్టమ్ లో సార్ వర్క్ చేసే పర్సన్ కాదు సార్, ఆ ఫ్యామిలీ గురించి ఆలోచన చేసి సిస్టమ్ వచ్చింది సార్. గౌతమ్ గాలి గారికి నిజంగా సార్ హ్యాండ్సప్ చెప్పొచ్చు. ఖచ్చితంగా సార్. అయితే ఇంకో పాయింట్ సార్, మీరు అన్నారు కదా ఒక గాలిపటం మనకు పైకి ఎగరేసేంత వరకే మనం కష్టపడతాము, తర్వాత పైకి ఎగిరిన తర్వాత కిందకి రావడానికి అసలు అవకాశం లేదన్నారు కదా. నిజంగా సార్, అంటే అసలు ఒక పాయింట్ అని కాదు, ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఇంకో పాయింట్ తీసేయడానికి అని లేదు సార్. అలా ప్రతిదీ కూడా ఎంత బాగా చెప్పారంటే నిజంగా సార్. ఇందాక నేను భారతి మేడం టీమే సార్, భారతి మేడం గారు చెప్పినట్టు ఏంటంటే మేము వర్క్ చేస్తున్నాం కానీ మనం నార్మల్ గా వర్క్ చేసేదానికి డిసైడ్ అయ్యి వర్క్ చేసేదానికి 100% డిఫరెంట్ ఉంటుంది సార్. ఈ రోజు ఇంకా డిసైడ్ అవుతున్నాం సార్, ఖచ్చితంగా 100%కి 200% డిసైడ్ అయ్యి వర్క్ చేస్తాం సార్ ఇంకా కూడా. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు చెప్పిన టెక్స్ట్ మనీ జూమ్ లో వల్ల చాలా హ్యాపీ ఉంది సార్. అంటే మనం చేసుకోవడం వల్ల మనకి ఇంత అవకాశం ఉంది, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. ఇంకోటి సార్, మీరు యారో మార్క్ అంటే జస్ట్ మనకి ఒక దారి చూపించడం అని అంటారు, అదే దారి అనే దానికి దీంట్లో మంచి అర్థం చెప్పారు సార్. ఒక అవకాశం అంటే మనకి ఇచ్చే అప్లైనర్ మనకు ఒక అవకాశం ఇచ్చారు. అలాగే ఈ సిస్టమ్ లో ఐడి గురించి కూడా సార్, ఐడి అనేది జస్ట్ ఒక నెంబర్ కాదు సార్, ఐడి అనేది మనకి ఒక అవకాశం సార్. అవును సార్. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా దీంతో సక్సెస్ కావచ్చు అని అసలు ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాలా అద్భుతమైన నెక్స్ట్ రుక్సానా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. రుక్సానా గుడ్ మార్నింగ్ సార్. మేడం నంద్యాల, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రుక్సానా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్తారు సార్ మీ టెస్ట్ మోని. అసలు మీరు పడ్డ కష్టాలు, ఇంకో విషయం అంటే డిసైడ్ చేసుకోవాలా, ఫస్ట్ డిసైడ్ అవుతే ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాం. మైసూర్ వెళ్ళాక ఖచ్చితంగా మైండ్ సెట్ మారుతుంది అన్నారు కదా సార్, అది మాత్రం నిజం సార్. మేము కూడా వెళ్ళొచ్చాము మొన్న. అప్పుడు ఇప్పుడు వర్క్ లో కొద్దిగా గ్రోత్ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా వాల్యుబుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రుక్సానా మేడం. థ్యాంక్ యూ సార్. మాధవి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మాధవి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, మనం నిద్రపోతుంటే మన భార్య బిడ్డలు నిద్రపోతుంటే మనం ఎప్పుడైతే ముసుగుటి చూస్తామో ఆ రోజు మనకి మన బిడ్డల పరిస్థితి, మన భార్య పరిస్థితి ఏందనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే నేను డిసైడ్ అయ్యింది కూడా నా పిల్లల గురించి దీంట్లో డిసైడ్ అయ్యి వచ్చాను సార్. అవును మేడం, ఖచ్చితంగా. కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అయ్యిందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసమే మనం వచ్చాం సార్. మీరు చెప్పే ప్రతి మాట సార్ నాకు ప్రతి మాట కనెక్ట్ అయింది, ఒకటని కాదు. నాకు 2 సార్లు కళ్ళు చెమ్మగిల్లాయి సార్. అసలు నేను మాట్లాడాలన్నా మా అప్లైనర్ మేడం నాకు ఏడుపు వచ్చేసింది, నేను మాట్లాడలేను మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాధవి మేడం, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ మాటలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. కళ్ళలో ఆనందమే చెప్తుంది మేడం, కళ్ళు ఆనంద బస్వాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాధవి మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. జమీలా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి.
జమీలా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జమీలా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జమీలా మేడం, మళ్ళీ మ్యూట్ అయ్యింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు హార్ట్ టచ్ చేసే వాయిస్ మోటివేషన్ బాగా ఇచ్చారు సార్ మా టీమ్ కి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అదే ఇని ఒక్కరన్నా మారకపోయినా మనం డిసైడ్ అయ్యి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను సార్. ప్రతి ఒక్కరు ప్రతి వార్డు హార్ట్ కు టచ్ అయ్యే మాటలే మాట్లాడారు సార్ మీరు. మేము కూడా మీలాగే గెలవాలి, నిల్చోవాలి, మాట్లాడాలి, టీం ని మోటివేషన్ చేసుకునే వాయిస్ ఈ రోజు మధ్య కొంచెం డల్ అయిపోయాము. అందరం కూడా డిసప్పాయింట్ అయ్యాము. ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. మేము అదే డిసైడ్ అయ్యి చేసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. మేము మీలాగే ఎదగాలి, ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని ఎంత ఏదొచ్చినా కానీ మోటివేషన్ వైపు అడుగులు వేయాలని డిసైడ్ అయ్యి చేసుకోవాలని చేసుకుంటున్నాం సార్. ఈ రోజు నుంచి ఏ ఒక్కరిని అవకాశం వచ్చినా కానీ వదులుకోకూడదు. ఇందులో ఉన్నాము, ఇంతుంది తెలుసు కానీ తెలియకుండా చేసుకుంటా ఉన్నాము. ఈ రోజు నుంచి పూర్తిగా అయితే మీ మాటలతో, మీ మోటివేషన్ మాటలతో మీకే అన్ని రిజల్ట్స్ వచ్చాయి, మీకే అంత వచ్చిందంటే ఇంకా మేమెంత సార్, మేము నిలబడలేము. అసలు ఇందులో నిలబడి ఉన్నామంటే మీలాంటి వాళ్ళ మోటివేషన్ వల్లే మేము గెలుస్తామని మేము ఖచ్చితంగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం సార్. మీ అందరి సపోర్ట్ తో మేము గెలవాలని హార్ట్ఫుల్ గా చెప్తున్నాం సార్. మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మేము మీలాగే గోల్స్ పెట్టుకొని ఉన్నాం సార్. అవి కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని మేము హార్ట్ఫుల్ గా చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత మంచి స్పీచ్ జమీలా మేడం. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ జమీలా మేడం. నెక్స్ట్ అనిల్ సార్, చేవూరు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్ రామాంజనేయులు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు అయితే మాకు ఒక మంచి సెక్షన్ వినిపించారు సార్. మీ టెస్ట్ మోన్ ఎలా ఉందంటే ఒక 10 మంది మారేటట్టు ఉంది సార్. రియల్లీ అంత క్లారిటీగా ఉంది మా టెస్ట్ మోని. నాకు బాగా కనెక్ట్ అయింది సార్. డిసైడ్ సార్, నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి సార్, మీరు జాయిన్ అయ్యాక చెప్పారు కదా సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీకు టైం సరిపోక టైం స్పెండ్ చేయలేదు. కానీ చాలా మంది ఏంటంటే దీని వాల్యూ తెలియక టైం ఉన్నా కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ చాలా మంది. నేను బాగా దాన్ని అబ్జర్వ్ చేశాను. ఇంకోటి ఏంటంటే సార్, మీరు మైసూర్ వెళ్ళి వచ్చారు కదా సార్. మైసూర్ వెళ్ళాక మీ లైఫ్ మారింది అన్నారు. నిజంగా సార్ చాలా మందికి మైసూర్ అనేది ఒక మొదటి మెట్టు సార్ లైఫ్ సక్సెస్ అయ్యేదానికి. అదైతే నేను ఫుల్ గా నమ్ముతున్నాను. మన లైఫ్ సక్సెస్ అవ్వాలంటే మీటింగ్స్ అనేది మనం మొదటి మెట్టు, సక్సెస్ కి ఒక మొదటి మెట్టు లాగా మేము భావిస్తున్నాము. మీ మంచి సెక్షన్ నాకు చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, చిన్న అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్వర్ణ వసంత్ మహారాజ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా సార్? గుడ్ మార్నింగ్. వినపడుతుంది మేడం. సార్ ఐఎమ్ సో హ్యాపీ సార్. రామాంజనేయులు గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ అండర్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మొత్తం మా మామయ్య తరఫున మా అత్తయ్య కూతురు అందరూ మీ అండర్ లోనే ఉన్నారు. మీలాంటి గొప్ప లీడర్లు అండర్ లో మా వాళ్ళు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు చాలా విషయాలు షేర్ చేశారు ఇందులో. అప్లైన్ ఐడి రావడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే ఐడి వచ్చింది అనేది దాని గురించి చెప్పారు. చనిపోతున్నా సార్ అంటే ఏం లేదు మన జీవితంలో అనుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్లి మైసూర్లో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు నేను బతకాలి, నేను ఏదైనా సాధించాలి అన్న గొప్ప థాట్స్ అనేది వస్తాయని, పాజిటివ్ థాట్స్ అనేది పెంచుకోవచ్చు అని అర్థమైంది సార్. ఇక్కడ డిసైడ్ అయ్యి మనం చేస్తే ఆషామాషిగా చేయకూడదు. అన్ని విషయాలు మనం గట్టిగా పట్టుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే మన లక్ష్య కొట్టడం ఆలస్యం రావచ్చు, కానీ లక్ష్య కొట్టాక పైకి ఇంకా ఎదుగుతూ ఉంటారు.
కింద వాళ్ళకి 1,00,000 కొట్టిస్తే మనం కూడా ఎదుగుతూ ఉండొచ్చు అని గొప్ప వర్డ్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ముందుగా మీ లక్ష్యాలు, మీ గోల్స్ అన్ని రీచ్ అవుతూ మీరు కూడా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకా ఇంకా ఎదగాలి సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు. చాలా విషయాలు కనెక్ట్ అయ్యాయి. ఐఎమ్ సో హ్యాపీ సార్. మిమ్మల్ని కోటప్పకొండలో చూసాను, మా మావి పరిచయం చేశారు. అట్లా మళ్ళీ మీ ఫోటో చూడంగానే మా గ్రేట్ లీడర్ అంజమ్మ గారు ఎప్పుడు హ్యాండ్ రైస్ చేయలేదు, ఫస్ట్ టైం హ్యాండ్ రైస్ చేశారు. తన కళ్ళల్లో కూడా చాలా ఆనందం చూశాను ఇప్పుడు. నేను మీరు చెప్తుంటే అప్లైన్ ఐడి ఇచ్చారు కానీ మనం ఏమి చేయలేకపోయాం, పట్టుకోలేకపోయాం. నేను ఫస్ట్ టైం పట్టుకోలేదు సార్. థర్డ్ టైం నాకు ఐడి అంటే నేను అవకాశం వచ్చింది సురేష్ సార్ ద్వారా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, గట్టిగా డిసైడ్ చేస్తాను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. జయశ్రీ గారు అదోని మేడం లైన్ లో ఉన్నారు సార్. ఆ మేడం చాలా గ్రేట్ లీడర్ అదోని సార్. ఆవిడ కూడా చాలా గొప్పగా ఈ రోజు మీ టెస్ట్ మని వింటున్నారు. ఏదో ఒక పాయింట్ కరెక్ట్ అయితే మేమందరూ హ్యాపీగా మారాలి, మేము ఎదగాలని మనస్ఫూర్తిగా మాకు బ్లెస్సింగ్స్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సూపర్. సో థ్యాంక్ మచ్ యూ. మేడం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాల్మన్ సార్, ప్లీజ్ పల్లిపోగు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ హలో మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చారు మాలాంటి వాళ్ళకి. మీరు ఎదగాలనే తపన, కసి మీకు సక్సెస్ సాధించింది సార్. అది మాకు అర్థమవుతుంది. మేము మీలాంటి వాళ్ళు, మీ మోటివేషన్ మాకు ఇంకా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. అసలు ఎలాగైనా చెయ్యాలి, ఒడిదుడుకుల్ని తట్టుకొని నెగిటివిటీస్ని నెగిటివ్స్ని తీసేసుకొని పాజిటివ్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని అసలు తపన మాకు ఇంకా చాలా పెరిగింది సార్. మేము సక్సెస్ఫుల్ గా ఎదగాలని మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి సార్. మీ గోల్ ను కూడా మీరు రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎలాగైనా మేము కూడా లక్ష్య కొట్టాలని తపనతోటి కసిగా వర్క్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాల్మన్ సార్. ఓకే. నెక్స్ట్ చైతన్య మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ప్రతి మాట బాగా మాట్లాడారు సార్. మీరు చేశారు కాబట్టి చెప్పారు సార్ ప్రతిది కూడా. ఫస్ట్ పాయింట్ దినేష్ సార్కి నచ్చిందే నాకు నచ్చింది సార్. దేవుడు అవకాశాలు ఇస్తాడు, ఆస్తులు ఇవ్వడు. అవును సార్. అవకాశాన్ని మనం దాన్ని ఉపయోగించుకొని, అది అప్లైనర్ అయినా కానీ గెలిచిన వాళ్ళతో కలిసి స్నేహంగా ఉండి వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేస్తే వెస్టేజీలో మనం సక్సెస్ అవుతాము అని అని మనం దాన్ని ఫాలో అయితే. క్రికెట్ గురించి చెప్పారు కదా సార్. ఫస్ట్ నుంచి మనం ఎలా చేయాలి ఈసారి. ఇప్పుడు క్రికెట్ లో ఇతనికి మంచి పేరు వచ్చింది, అలాగే నేను కూడా చేస్తే నాకెందుకు మంచి పేరు రాదని తను గోల్ పెట్టుకుంటేనే సక్సెస్ అయ్యాడు. అవును మేడం. గోల్ పెట్టుకోకపోతే సక్సెస్ అయ్యేవాడు కాదేమో. వెస్టేజీలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, విడిగా కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాకరీ చేసే వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు, మన కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే మనం కష్టపడాలి. భూమి మీద ఎంత మట్టి ఉందో వెస్టేజీలో అంత డబ్బు ఉంది. మంచి మంచి పాయింట్లు తీసుకున్నారు సార్. పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలో చనిపోయామంటే ఖచ్చితంగా అది మన తప్పే. ఎంఏ సార్ ని కాపీ కొట్టారు సార్. సురేష్ సార్ చెప్పే ప్రతి మాట ఇదే సార్ మాకు. ఫస్ట్ టైం సార్ మీ మాటలు వింటాం, కానీ సారు చెప్పే ప్రతి మాట మీ నోటు గుండా వచ్చింది సార్. కానీ మనసు పెట్టి విన్నామే గాని అవి విని ఖచ్చితంగా చేస్తేనే సక్సెస్ అవుతామని మీ మాటల ద్వారా మరొకసారి విన్నాం సార్. మంచి మాటలు అందించారు సార్. జూమ్ ప్రతి ఒక్కళ్ళ హృదయంలో వెస్టేజ్ చేయాలి, చేస్తే వెస్టేజీలోనే ఉండాలి అని డిసైడ్ అయ్యేటట్టుగా మాట్లాడారు సార్. మంచి మాటలు చెప్పారు సార్. విలువైన మాటలు అందించారు. మీరు ఇంకా గెలవాలి, మాలాంటి వాళ్ళని గెలిపించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చైతన్య మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్.
లక్ష్మి మేడం విప్పగుంట ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ దినేష్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామాంజనేయ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సార్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్, అదే చెప్పారు పిల్లవాడికి నడక నేర్చేటప్పుడు ఎట్లుంటుందని ఓ పాయింట్ అవునవును చెప్పారు మేడం. కదా సార్. అవును నాకు మేడం. చాలా బాగా నచ్చింది సార్. కష్టపడింది ఏది రాదు కదా సార్. అవును అదొకటి. మేడం. మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాము. మైసూర్ అనేది మీరు అన్నారు కదా 5 లక్షలతో సమానము, 5 కోట్లతో సమానం అని. సార్ 5 అవును మేడం. లక్షలు కదా, 5 కోట్లతో సమానం అని. ఖచ్చితంగా. మన జీవితంలో ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాము. ఒక్కసారి ట్రై చేసి మన మైండ్ సెట్ మార్చుకోవడానికి డిసైడ్ అయ్యి కానీ వెళ్ళామంటే మన లైఫే మారిపోద్ది అనేది నాకు బాగా నచ్చింది సార్. నాకు నచ్చిన పాయింట్లు అవి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలాగే లక్ష్మి మేడం. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ సోఫియా మేడం నంద్యాల ప్లీజ్ అన్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా సోఫియా గుడ్ మేడం, మార్నింగ్ వెరీ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ సార్ గుడ్ మార్నింగ్. లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తాయన్న విషయం నాకు అది కనెక్ట్ అయ్యాను సార్ ఎక్కువ. అవన్నీ దాటుకొని వస్తేనే సక్సెస్ అవుతామనేసి అర్థమైంది సార్. అవును మేడం. తర్వాత పాజిటివ్ నెగిటివ్ లో మనం పాజిటివ్ నే తీసుకొని సక్సెస్ అవ్వాలన్నది కనెక్ట్ అయ్యాను సార్ ఎక్కువ. మేడం. మీ వాల్యుబుల్ మాటలకి థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ సోఫియా యూ. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పద్మజ మేడం ప్లీజ్ అన్మిట్ చేసుకోండి. పద్మజ మేడం ప్లీజ్ అన్మిట్ చేసుకోండి మేడం. ఓకే, బీబ్జాన్ మేడం ప్లీజ్ అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ చెప్పిన మాటల్లో 2 పాయింట్లు అనేది బాగా ఇదైంది సార్. ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్ ముందు తెలుసుంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలంటే ముందు మనకు అర్థం అవ్వాలని సార్ చెప్పింది బాగా అర్థమైంది సార్. ఆ సబ్జెక్టు వినాలి అంటే ముందు దానికోసమైనా మనం మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. వాళ్ళు చెప్పేది మనం పూర్తిగా అయిపోయిన దాకా వినాలి. ప్రతి ఒక్క మాటకి ప్రతి ఒక్క విలువైన ఉందని సార్ ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నాకు అది బాగా నచ్చింది సార్. అంటే కొంచెం థ్యాంక్ యూ పద్మజ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ బీబ్జాన్ మేడం. నాకు వెంటనే అన్మినట్ అవ్వలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్ పర్లేదు మేడం, రామాంజనేయులు పర్లేదు, సార్. చెప్పండి, మాట్లాడండి. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. సార్ బాగా చెప్పారు సార్. జూమ్ మీటింగ్ అమ్మా. ఎక్సలెంట్ సార్. మీటింగ్స్ ఇంపార్టెంట్ గురించి బాగా చెప్పారు సార్. అవునవును మేడం. ఐడి వేయడం గురించి, మీటింగ్స్ గురించి